ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రాలు. యేసయ్య నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ దినం పునరుద్ధాన దినం. దేవుని ఆరాధించే భాగ్యాన్ని ప్రభువు మనకిచ్చినందుకే దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. I greet you everyone in the name of Jesus Christ of Nazareth for this wonderful time to worship the Lord God Almighty today, this morning, this resurrection day. Hallelujah. So ఈ దినం కూడా ప్రభువుని ఆరాధించుదాం. లెట్స్ వర్షిప్ గాడ్. లెట్స్ స్టార్ట్ దిస్ వండర్ఫుల్ టైమ్ విత్ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనతో ప్రారంభించుకుందాం, స్తుతించుదాం, ఆరాధించుదాం. లెట్స్ ప్రైజ్ ద నేమ్ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు ప్రభా, పరిశుద్ధుడా నీకు వందనాలు. జీవాధిపతి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, రాజులకు రాజా. హల్లెలూయా. ఈరోజు కూడా ప్రభువా నిన్ను ఘనపరచడానికి, ఆరాధించడానికి, స్తుతించడానికి మా హృదయాల్ని, మా అంతరంగాల్ని కర్పిస్తున్నాము తండ్రి. నీ సన్నిధి మాకు తోడుగా ఉండునుగాక, నీ కృప మాకు తోడుగా ఉండునుగాక, నీ అభిషేకము మాతో ఉండునుగాక, నీ ఆనందము, నీ శాంతి ప్రభా తండ్రి, నీ యొక్క నాయన ఉన్నతమైనటువంటి ప్రభా సన్నిధి. హల్లెలూయా. లెట్ యువర్ ప్రెసెన్స్ బీ విత్ us God, in us, on us, Holy Ghost anointing. Lord, anoint us with fresh anointing this morning also to worship you, God. Lead us into all the truth, God. Hallelujah. Fill our hearts with the love of God, compassion of God, mercy of God. Lord, health of God, healing heart, healthy heart. We invite God to every country, to every man, to every brother, to every sister, in the name of Jesus, all over the world, throughout the world, whole universe. Hallelujah. The universal church of God. Hallelujah. Church of Christ, church of Almighty. Hallelujah. The assembly of God, the temple of God, the hallelujah tabernacle of God. Hallelujah. The body of Christ. Be glorified in the name of Jesus throughout the world. ప్రపంచమంతట్లో దేవుని సంఘము ఘనపరచబడునుగాక, మహిమతో నింపబడునుగాక, ఆశీర్వాదంతో నింపబడునుగాక. ఈ దినము ప్రతి స్థలములో నాయన నీ సువార్త ప్రకటిస్తున్న ప్రతి స్థలములో నీ జీవము, నీ వెలుగు, నీ ప్రకాశము, నీ ప్రభావము నాయన ప్రతి బిడ్డను నింపునుగాక. దేవుని సన్నిధితో, ప్రేమతో, శక్తితో, అభిషేకముతో నింపునుగాక. మా దేశాన్ని, మా రాష్ట్రాల్ని, మా ప్రజలను, మా యొక్క నాయన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, తల్లిదండ్రులు, ఇరుగు పొరుగు వారు, కాలనీస్ వారు నాయన ప్రతి ఒక్కరు దీవించబడుదురుగాక. మా శత్రువులు, హింసించేవారు, బాధ పెట్టేవారు, దుఃఖ పెట్టిన వారు, ప్రభువా మమ్మల్ని దోచుకున్న వారు, మోసం చేసిన వాళ్ళు అందరూ ప్రభువా మార్పు చెందాలి నాయన. వాడు మారితేనే, ఆమె మారితేనే అద్భుతాలు వారి జీవితంలో జరుగుతాయి. లోకానికి మేలు జరిగిద్ది ప్రభా, కుటుంబాలకు మేలు జరిగిద్ది. దుష్టులు మార్చబడుదు గాక. దుర్మార్గులు, అసహ్యులు, హీనులు, దౌర్భాగ్యులు, త్రాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు మార్చబడుదురుగాక. ఈ దినం ప్రకటించే వాక్యం ప్రతి బిడ్డ హృదయాన్ని దర్శించునుగాక. ధనాశపరులు మార్చబడుదురుగాక, లోకాశపరులు మార్చబడుదురుగాక, శరీరాశపరులు మార్చబడుదురుగాక. నేత్రాశ, జీవపడము కలిగిన గర్వం, అహంకారం, విర్రవీగే దుష్టత్వం కలిగిన మనుషులు మార్చబడుదురుగాక. త్రాగుడు, వ్యసనముతో, దోపపానము నాయన నానా రకాలైనటువంటి రీతుల్లో తమ దేహాన్ని పాడు చేస్తూ, జీవితాన్ని పాడు చేసుకుంటున్న ప్రతి బిడ్డ ఈ దినం మార్చబడును గాక. యవ్వన స్త్రీలు, పురుషులు మార్చబడుదురుగాక, ప్రభావితులగుదురుగాక, నూతన పరచబడుదురుగాక, బలపరచబడుదురుగాక, ధైర్యపరచబడుదురుగాక. యేసయ్య నామములో వ్యాధి, రోగము, బలహీనత కొట్టివేయబడునుగాక. ఏలూరు ప్రాంతంలో ఉన్నటువంటి అంతు చిక్కని రోగం కావచ్చు నాయన, అంతు చిక్కి కూడా దాన్ని పరిష్కారం చేయలేని రోగం కావచ్చు, వ్యాధి ఏదైనా కాని ప్రభువా యేసు నామములో బాగుపడుదురుగాక. వ్యాధి రోగపు ఆత్మ యేసు నామములో కొట్టివేయబడునుగాక. కరోనా వ్యాధి రోగము గద్దించబడునుగాక. వ్యవసాయదారులకు న్యాయము జరుగునుగాక. పరిశ్రమలు లేవనెత్తబడునుగాక. చిన్న చితక పెద్ద నాయన గొప్ప తండ్రి పెట్టుబడులు పెట్టేటువంటి పారిశ్రామికవేత్తలు తెలుగు రాష్ట్రాల్లోనికి వచ్చుదురుగాక, భారతదేశంలోనికి వచ్చుదురుగాక. భారతదేశము నా దేశము ఆరోగ్యకరంగా, ఆనందంగా, సంతోషంగా ఉండినట్లుగా ప్రభా ప్రతి ఒక్కరూ దర్శించబడుదురుగాక. ఈ దినం ఆరాధన సమయాలు దీవెనకరంగా ఉండునుగాక. చర్చెస్, సంఘాలు, సేవకులు, విశ్వాసులు, కుటుంబాలు, వారి జీవితాలు, మా జీవితాలు, మా యొక్క నాయన ప్రతి నాయన వినికిడి, ప్రతి నాయన కదలిక దీవెనకరంగా మార్చబడునుగాక.
ప్రతి తలంపు, ఆలోచన, ఉద్దేశాలు, కోరికలు, ఇష్టాలు మా హృదయం తలంపుల్లో, ఆలోచనలో నుండి ఎక్కడి నుండి పుడుతూ ఉన్నాయో ఆ పుట్టుక, ఆ స్థలము నీటి ఓటలు దీవెనకరంగా మార్చబడునుగాక. ఆటంకపు ఆత్మలు, వ్యతిరేకపు ఆత్మలు, దుష్టాత్మలు, చీకటాత్మలు యేసయ్య నామములో కొట్టివేయబడును గాక. జీవము గల యేసయ్య నామం, బలమైన యేసయ్య నామం, శక్తి గల యేసయ్య నామం, పరిశుద్ధమైన యేసయ్య నామం, ఆత్మను రక్షించడానికి నాయనా శక్తి కలిగిన పవిత్రమైన నామములో ప్రార్థిస్తున్నా. ఆత్మలు రక్షణలోనికి నడిపించబడుదురుగాక. ఆత్మలు రక్షణలోనికి నడిపించబడుదురుగాక. ఆరాధన ఆత్మ బలమైన సన్నిధి నిండుగా బలంగా మా మధ్యలో ఉండును గాక. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి ప్రభువా ఈ దినమంతా నీ సన్నిధి మాతో ఉంచి నడిపించి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. లెట్ us make a joyful noise today also. ఈ దినం కూడా మరి ఉత్సాహ గానాలు చేద్దాం, ప్రభువుని ఆరాధించుదాం. మన హృదయాల్లో నుండి, మన అంతరంగాల్లోని ప్రభువుని ఆరాధించడానికి మన దేవునికి అర్పించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామం అన్న పాట పాడి సంగతులందరం కలిసి దేవుని నామమును గణపరచుదాం. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైన కనపరచదగినది క్రీస్తేసు నామము. సాతాను శక్తుల్ లయం లయమో యేసు నామము, జయం జయమో సాతాను శక్తుల్ లయం లయమో. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైన కనపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము, జయం జయము సాతాను శక్తుల్ లయం లయమో యేసు నామము, జయం జయము సాతాను శక్తుల్ లయం లయమో. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్.
సర్వమోపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. హలో, అందరం లేచి నిలబడి ఆరాధన పాట పాడుకుందామండి. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా అనే పాట పాడి దేవుని మేపరచుదాం. బంగారం అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. పడదామా? బంగారం అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. పడదామా? ఉన్నా యేసయ్యా, ఉన్నా యేసయ్యా, ఉన్నా యేసయ్యా, ఉన్నా యేసయ్యా, ఉన్నా యేసయ్యా. పడదామా? బంగారం అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. పడదామా గట్టిగా? బంగారం అడగాలేదు, వజ్రాలు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా,
వజ్రాలు అడగాలి, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తులు అడగాలి, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగాలేదు, వజ్రాలు అడగాలి, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తులు అడగాలి, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని గట్టిగా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, ఓ నా యేసయ్యా, ఓ నా యేసయ్యా. పాపాన్ని తొలగించాడు, శాపాన్ని తొలగించాడు. పాపాన్ని తొలగించి శాపాన్ని తీసే భూలోకం వచ్చాడయ్యా. పడదమా. పాపాన్ని తొలగించి శాపాన్ని తీసే భూలోకం వచ్చాడయ్యా. మళ్ళీ పడదమా. పాపాన్ని తొలగించి శాపాన్ని తీసే భూలోకం వచ్చాడయ్యా. పడదమా. శాపాన్ని తొలగించి పాపాన్ని తీసే భూలోకం వచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడు, కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. నా యేసయ్యా, ఓ నా యేసయ్యా, ఓ నా యేసయ్యా, ఓ నా యేసయ్యా, ఓ నా యేసయ్యా. బంగారం అడగాలి, వజ్రాలు అడగాలి, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తులు అడగాలి, హృదయాన్ని అడిగాడయ్యా. పడమా. బంగారం అడగాలేదు, వజ్రాలు అడగాలి, హృదయాన్ని అడిగాడయ్యా. గట్టిగా అందరం. ఆస్తులను అడగాలేదు, అంతస్తులు అడగాలి, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. నా యేసయ్యా, ఓ నా యేసయ్యా, ఓ నా యేసయ్యా, ఓ నా యేసయ్యా, ఓ నా యేసయ్యా.
ఉన్నా యేసయ్యా ఉన్నా యేసయ్యా ఉన్నా యేసయ్యా ఉన్నా యేసయ్యా ఉన్నా యేసయ్యా ఉన్నా యేసయ్యా ఉన్నా యేసయ్యా. అందరం ఒకసారి గట్టిగా నా యేసయ్యా నా యేసయ్యా అని ఒకసారి గట్టిగా పాడదామా? ఉన్నా యేసయ్యా ఉన్నా యేసయ్యా ఉన్నా యేసయ్యా ఉన్నా యేసయ్యా, హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా. ఉన్నా Everyone worship the Lord. అందరూ ప్రభువుని ఆరాధించుదాం. Let's praise the name Jesus. Glorify the name of Jesus. Magnify the name of Jesus. Tonight, this morning, God is with us, my friends. This is the night for some other countries, people. But this is the morning time in India. In some countries, కొన్ని దేశాల్లో ఇది పగటి వేళ, కొన్ని దేశాలు రాత్రి వేళ. అయినప్పటికీ దేవుడు ప్రతి దేశంలో ఉన్నాడు పిల్లారా. ప్రతి రాష్ట్రంలో ఉన్నాడు, ప్రతి జిల్లాలో ఉన్నాడు, ప్రతి కుటుంబంలో ఉన్నాడు, ప్రతి హృదయంలో ఉన్నాడు. God is in your heart. God is in your family. God is in your home, house and building. Wherever you worship the Lord God Almighty, God be with us. Hallelujah. Hallelujah. ఈ ఉదయ కాలంలో దేవుణ్ణి ఆరాధిస్తున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయ కాలంలో పునరుద్ధాన దినం, ఈ యొక్క జీవము గల దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నందుకై మన చేతులు ఎత్తుదాం. అందరూ లెట్స్ లిఫ్ట్ అప్ అవర్ హ్యాండ్స్ టు గాడ్. మన చేతులు పైకెత్తుదాం. మన చేతులు, ఇదిగో ప్రభువా, నా చేతులు నీ తట్టెత్తుతున్నాను ప్రభువా. నా యొక్క పరిశుద్ధమైన హస్తాలు, నాయన అన్యాయము, మోసము, అక్రమము, దోపిడి, దౌర్జన్యము లేనటువంటి హస్తములను ప్రభువా నీ తట్టెత్తుతున్నాను తండ్రి. నాయనా ఈర్ష, ద్వేషము, కుళ్ళు, కుచితము, ఓ నానా రకాలైనటువంటి రీతిలో అసూయ లేనటువంటి హృదయాన్ని, అక్రమము లేనటువంటి హృదయాన్ని, అవినీతి లేని హృదయాన్ని, అపవిత్రత, అవినీతి లేని హృదయాన్ని నీ తట్టెత్తుతున్నాను ప్రభువా. I lift up my heart to you God, unto you God tonight, this morning, Lord God, this evening. Hallelujah. I thank you Jesus. Everyone, let's lift up our hands and hearts to God. Let's all lift up to God. Oh shakarama karukuriya raba shanduriya karabaraba. ఆరాధించుదామా? చేతులు ఎత్తుదామా? బాగా ఎత్తండి పైకి. హల్లెలూయా. Everyone lift up your hands. దేవుని చెప్పండి, నా చేతులు కష్టార్జితాన్ని దీవించండి. నా చేతులు కష్టార్జితం వ్యర్థం కావద్దు, చిల్లి చంచులు వేసినట్లు కావద్దు. త్రాగుడికి, వ్యసనాలకి, చెడ్డ కార్యాలకి, చెడు పనులకి నా కష్టార్జితం వ్యర్థం కావద్దు ప్రభువా. నా చేతుల కష్టార్జితం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, నీకు మహిమ తేవాలి తండ్రి. ఉదయ కాలంలో ఆరాధన చేద్దాం. అలాగే చేతులు ఎత్తుకుంటుండగా ఇంకా కొద్ది నిమిషాలు ప్రభువుని ఆరాధించుదాం, యేసయ్యను ఆరాధించుదాం. లెట్స్ ఆల్ వర్షిప్ గాడ్ ఆల్మైటీ, అవర్ జీసస్. వర్షిప్ హిమ్, వర్షిప్ హిమ్. హల్లెలూయా. ఉన్నా యేసయ్యా ఉన్నా యేసయ్యా ఉన్నా యేసయ్యా ఉన్నా యేసయ్యా.
బంగారాన్ని, నీ వజ్రాల్ని, నీ మనీని, నీ వాళ్ళు. He's not asking your dollars, your money, your gold, your silver, but your heart. నీ హృదయాన్ని అడుగుతున్నాడు యేసయ్య ఈ కాలంలో. Hey, come on, మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. పడమా మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. లోకాన్ని నీ కొరకు ఇచ్చేశాడు. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చావయ్యా. నా యేసయ్యా, ఓ నా యేసయ్యా, ఓ నా యేసయ్యా, ఓ నా యేసయ్యా, యేసయ్యా. My provider, you are my life, you are my way, you are my truth, you are my resurrection. Holy Ghost, you are my peace, joy and happiness. You are my deliverer, redeemer. Holy Ghost. పాపాన్ని తొలగించి శాపాన్ని తీసే భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని తీసి భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. పదమా కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని పంచాడయ్యా. నా యేసయ్యా, You are my Jesus. You are my Savior. నా యేసయ్యా, ఓ 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 నా యేసయ్యా. యేసయ్యా, ఓ నా 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 యేసయ్యా. దేవా, ఈ ఉదయ కాలం నీకు వందనాలు చెల్లిస్తున్నా. అందరూ కొద్ది నిమిషాలు మన చేతులు పైకెత్తుదామా? చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యం వల్లే దేవుని దృష్టికి అంగీకారం అవుతుంది. పిల్లారా, సరెండర్ అవుతూ ఉన్నాం. చేతులు ఎత్తటం అంటే మనల్ని మన దేవునికి అర్పించుకుంటూ ఉన్నాం. అయ్యా, నీవే నా సహాయమని మనము దేవుని అర్థిస్తూ ఉన్నాం. దేవుని తట్టు చూస్తున్నాం.
దేవుడే మనల్ని దీవించాలి పిల్లారు. యేసయ్య మనల్ని దీవించాలి. యేసయ్య కనికరం, యేసయ్య కృప. Have mercy upon me, Lord. Cry out to Jesus. This morning God is watching you, watching over you and your family, your life, your heart, your business, your handwork and your circumstances, your issues, your hardships and every work of you. నీ జీవితాన్ని, కుటుంబాన్ని, నీ హృదయాన్ని, అంతరంగాన్ని ఆయన చూస్తున్నాడు. నువ్వు చేసే పనులు, క్రియలు, కార్యాలు, బాధలు, కష్టాలు, నిందలు, అవమానం, నీ దుఃఖం ఆయన చూస్తున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ నష్టాన్ని, నీ బాధను, నీ కన్నీటిని, నీ వేదన, నీ యొక్క అవమానాన్ని, నీ లోపల ఉన్నటువంటి వర్ణించలేని, వివరించలేని, తెలియచేయలేని, వ్యక్తపరచలేని బాధని God is seeing it. Your heart, your pain and your oppression, depression, discouragement, disappointments, every shameful thing, God is watching over your heart. God is watching over your life. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ హృదయాన్ని చూస్తున్న యేసయ్యకి చేతులెత్తి ఒకసారి వందనాలు చెబుదామా? హల్లెలూయా. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్, లిఫ్ట్ అప్ యువర్ హార్ట్ టు గాడ్, టువర్డ్స్ గాడ్, అంటూ జీసస్. దేవుణ్ణి ఆరాధించుదాం. ప్రభువా, ఈ సమయం కొరకు, ఈ దినం కొరకు నీకు వందనాలు. నా హృదయంలో ఉన్నందుకు వందనాలు, నా జీవితంలో ఉన్నందుకు వందనాలు, నా కుటుంబంలో ఉన్నందుకు వందనాలు, నా కార్యాలన్నిటిని చూస్తున్నందుకు వందనాలు. నా అవసరాలు, నా అక్కరతలన్నీ నీ మహిమలో, నీ ఐశ్వర్యములో, అకార్డింగ్ టు యువర్ రిచెస్ ఇన్ యువర్ గ్లోరీ, యు ఆర్ గోయింగ్ టు మీట్ ఎవ్రీ సింగిల్ నీడ్ ఆఫ్ మై లైఫ్, హార్ట్ అండ్ బాడీ, సోల్, స్పిరిట్. యు ఆర్ గోయింగ్ టు మీట్ అప్ every need, God. Whatever I needed, wanted tonight, I seek the kingdom. I seek first the kingdom of God, the righteousness of God. I seek your face. I seek you, God. నేను నిన్నే వెతుకుతున్నాను ప్రభువా. నీ ముఖాన్ని వెతుకుతున్నాను, నీ సన్నిధిని వెతుకుతున్నాను. The holy anointing, the anointing of God. దేవుని అభిషేకం నా హృదయాలను నిండుగా నింపును గాక. శిఖాక కర్రమందురియా రబసి కలందరంత. Fill me, Lord. Fill me, Lord. Holy Jesus, we thank you, Holy Ghost. We love you, Lord. Hallelujah. నీకే మహిమ నాయనా, నీకే స్తోత్రాలు, నీకే ఘనత. ఈ దినం కొరకు, సమయం కొరకు వందనాలు. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి, లేవనెత్తండి. సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా కూర్చున్నాం. ఈ ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి అందరికి కూడా మరోసారి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి సమయం, ఈ చక్కటి దినం, ఈ అద్భుతమైనటువంటి దినం కొరకు దేవుని స్తోత్రాలు. మరి ఇంతవరకు ప్రభువుని ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేశాడు. ఆరాధన సమయం అనేటువంటిది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటిది. ప్రైజ్ ది లార్డ్. మనం ఆరాధించకపోతే దేవుని ఆశీర్వాదాలని అనుభవించలేము. ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో, ప్రభువుని స్తుతిస్తామో, అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మన హృదయంలో కుమ్మరించబడతాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంతమంది ప్రభువులో సంతోషించారు? దేవుని స్తోత్ర. హల్లెలూయా. నిజంగా ప్రభువులో సంతోషించటం అనేటువంటిది అది ఎంతో భాగ్యం పిల్లారా. ఇది లోకం ఇవ్వలేదు. అందుకే యేసు ప్రభువు అన్నారు, నా శాంతిని నేను మీకు ఇస్తూ ఉన్నాను. నా శాంతిని, మై పీస్ ఐ గివ్ టు యూ. హల్లెలూయా. ఈ లోకం ఇవ్వలేదు, లోకం ఇచ్చినట్లుగా కాదు. నాట్ యాజ్ ద వరల్డ్ గివ్స్ యూ, బట్ ఐ గివ్ మై పీస్. మై పీస్, నా శాంతి. పిల్లరా, ఈ భూమి మీద మనం బ్రతకటానికి శాంతి కావాలి, సమాధానం కావాలి, నెమ్మది కావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
నెమ్మది లేకపోతే, శాంతి లేకపోతే, సమాధానం లేకపోతే ఈ భూమి మీద మనము బ్రతకలేము. దీవించబడ్డాము, మేము దీవించబడ్డామని చెబుతారు చాలామంది. ఎట్లాగా దీవించబడ్డామంటారంటే, ఆస్తులు కలిగి ఉండటం వలన, బిల్డింగ్లు కలిగి ఉండటం వలన, కార్లు కలిగి ఉండటం వలన, బంగారం కలిగి ఉండటం వలన, ఇవన్నిటిని చూసి ఏమంటారంటే మేము దీవించబడ్డామంటారు. నేనేమంటానంటే అది మాత్రమే దీవెన కాదు. అది కూడా దీవెనే కాదంటలా, కానీ అది మాత్రమే దీవెన కాదు. అది ఎన్నటికైనా ఒక దినం వస్తుంది, ఇడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మనం విడిచిపెట్టాలి, లేకపోతే అదైనా ఇడిచిపెడుతుంది. ప్రైజ్ ద లార్డ్. రావడం ఈరోజు పొద్దున్నే వచ్చి నాకేం చెప్పిందంటే, నా సెల్ పోయింది అయ్యగారు అని అంది. సెల్ పోతే పోయింది, కానీ నా బైబిల్ పోయింది అయ్యగారు, చాలా బాధపడ్డాను అని అంది. సెల్ పోయిన దానికంటే బైబిల్ పోయినందుకు బాధపడ్డాను అని అంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో సెల్ దొరకలేదు కానీ బైబిల్ దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అంటే ఇడిచిపెట్టి వెళ్ళిపోతాయి వస్తువులు. అట్లాగే ధనం కావచ్చు, బంగారం కావచ్చు, వజ్రాలు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, ఒక సమయం వస్తుంది అవి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. కానీ పిల్లారా, యేసు క్రీస్తు ఇచ్చే సమాధానం ఉంది చూశారు, అది శాశ్వతం ఉంటుంది. హల్లెలూయా. ఆయన సమాధానం అనేటువంటిది మన హృదయాల్లో శాశ్వతంగా ఉంటుంది, నిత్యము ఉంటుంది. ఈ లోకాన్ని మనం ఎప్పటికైనా విడిచిపెట్టాలి. ఇంత గొప్ప చక్కటి దేహం ఎంత భద్రంగా ఉంచుకుంటామో, ముఖం మీద ఏదైనా చిన్న మొటిమ వస్తే, చిన్న మచ్చ వస్తే అద్దం ముందుకెళ్ళి గంటల తరబడి దాన్నే చూసుకుంటా ఉంటారు. ఎందుకు? నా ముఖం మచ్చలు ఉండొద్దు, మొటిమలు ఉండొద్దు, బాగుండాలని, నా దేహం బాగుండాలని. ఒక కాలుకి ఏదన్నా అయితే, ఒక చేతికి ఏదన్నా అయితే ఎంత బాధపడతామో. కానీ ఒక దినం వస్తుంది, ఇంత చక్కటి దేహాన్ని, ఇంత గొప్పగా పోషించుకున్న దేహాన్ని, ఈ దేహం కోసమే కాదు, అన్ని బిల్డింగ్ అయినా దేహం కోసమే, బంగారం అయినా దేహం కోసమే, వెండి అయినా దేహం కోసమే, డబ్బులైనా, సంపాదించే డబ్బైనా దేహం కోసమే. ఇంకా చెప్పండి, ఏదైనా కానీ మీరు ఆలోచన చేయండి, ఏదైనా దేహం కోసమే. ఈ భూమి మీద బ్రతికున్నంత కాలం మన దేహం కోసం, మన పిల్లల దేహం కోసం కదా. కానీ ఒక దినం వస్తుంది, ఈ దేహం కోసం సంపాదించిందంతా ఇడిచిపెడతాము, ఈ దేహాన్ని కూడా మట్టిలో కలిపే దినం వస్తుంది. ఇంత అందమైంది, ఇంత చక్కగా కాపాడుకున్నది, ఇంత భద్రంగా కాపాడుకున్నది, ఇంత జాగ్రత్తగా కాపాడుకున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ పిల్లరా, దేవుడిచ్చినటువంటి శాంతి, సమాధానం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కదలకుండా ఉంటుంది. యేసయ్య అందుకే అన్నాడు, నా యందు విశ్వాసం మీకు ఏమిస్తుంది? నిత్య జీవాన్ని ఇస్తుంది, నిత్య జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ గివ్స్ యూ ఎటర్నల్ లైఫ్. నిత్యము ఉండే శాంతి మనకు కావాలి, ఎప్పుడు ఉండే శాంతి కావాలి. హల్లెలూయా. డబ్బు లేకపోయినా బతుకుతాం, అన్నం లేకపోయినా బతుకుతాం, కానీ శాంతి లేకపోతే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? శాంతి లేకే. ఎందుకు కొంతమంది పిచ్చోళ్ళలాగా రోడ్ల మీద తిరుగుతున్నారు? శాంతి లేకే. ఎందుకు చాలామంది ఆస్తులు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు? శాంతి లేకే. గౌతమ బుద్ధుడి గురించి ఓ చరిత్ర ఏం చెబుతాడు, మహా గొప్ప రాజు ఆయన, కానీ అంతా ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఓ చెట్టు కిందకి వెళ్ళి చక్కగా కూర్చున్నాడంట, అంతే. ఆయనకి ఏం కావాలనుకున్నాడు? శాంతి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కూడా శాంతి కావాలి. కానీ యేసు ప్రభు నాకు శాంతి కావాలని చెప్పి ఏ చెట్టు కింద కూర్చోాలా? యేసు ప్రభు నాకు ఆనందం కావాలని చెప్పి ఎక్కడికి వెళ్ళలేదు, ఏ దేశానికి వెళ్ళాలా, ఏ ప్రాంతానికి వెళ్ళాలా, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అన్న, నా శాంతినే నేను మీకు ఇస్తాను అని అన్నాడు, నా సమాధానాన్ని నేను మీకు ఇస్తానని అన్నాడు, నా ఆనందాన్ని నేను మీకు ఇస్తానని అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్యలో ఉన్నటువంటి శాంతి, సమాధానం మనకి ఎంతో దీవెనకరం పుల్లారా. అదెంతో ఆశీర్వాదం, అదెంతో ఆశీర్వాదకరం. బైబిల్ గ్రంథంలో నుండి ఈ దినం కూడా నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. యోహాను సువార్త, జాన్స్ గాస్పల్
చాప్టర్ 14. యోహాను సువార్త 14వ అధ్యాయంలోకి వెళదాం. అందరూ కూడా మన బైబిల్ తెరుద్దాం. జాన్స్ గాస్పల్. లెట్ us turn our Bibles towards John's Gospel, chapter 14. ప్రైజ్ ద లార్డ్. అద్భుతమైనటువంటి మాటలు 26, 27 వచనాలు చదువుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరు బైబిల్ తీసారా? బైబిల్ తీసిన వాళ్ళందరూ కూడా నాతో పాటు ఈ వాక్యాన్ని చదవటానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 26, 27 కూడా చదువుతాం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయములను కలవరపడనీయకండి, వెరవనీయకండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. But the advocate, the Holy Spirit, whom the Father will send in my name, the Father will send in my name, my Father and me, and also will teach you all things and will remind you of everything I have said to you. Holy Spirit, Father and Son. మనం చూస్తున్నాం ఇక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. 3 ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. తండ్రి పరలోకంలో ఉన్నాడు, సర్వ సృష్టికర్త, సమస్తాన్ని సృష్టించిన వాడు. ఈ భూములను సమస్తాన్ని సృష్టించిన వాడు. దేవునికి స్తోత్రం. సర్వ సృష్టికర్త. ఆయన పేరే పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన పేరే పరిశుద్ధుడు, అపవిత్రుడు కాదు. నీతిమంతుడు, అవినీతిపరుడు కాదు. కనికర సంపన్నుడు, కఠినాత్ముడు కాదు. జాలి గలవాడు, కంపాషనేట్, మెర్సిఫుల్, కైండ్ఫుల్. ఈజ్ హోలీ, ఈజ్ రైచియస్. Righteous God. Our God is righteous God. Our God is holy God. Our God is compassionate God. Having mercy. కనికరము, దయ, జాలి, కరుణ, కటాక్షాలతో నింపబడిన వాడు మన దేవుడు. మన యేసయ్య మన కోసం చనిపోవడానికి, రక్తాన్ని కార్చడానికి కూడా ఇష్టపడిన వాడు. Our Lord Jesus Christ, He shed His precious blood for us and He died for us willingly. ఇష్టంగా చేసిన వాడు. హల్లెలూయా. ఆస్తులు ఇస్తాను, అంతస్తులు ఇస్తాను, కానీ నా ప్రాణాలు మాత్రము ఇదిగా బంగారం అంతా ఇచ్చేస్తానయ్యా అంటారు దొంగలు పడితే. అయ్యా బంగారం అంతా ఇచ్చేస్తానయ్యా, ఏది కావాలంటే అది ఇచ్చేస్తానయ్యా, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతానయ్యా, నన్ను మాత్రము సంపొద్దయ్యా అని అంటారు. అంటే ఏది ముఖ్యం వాళ్ళకి? ప్రాణం ముఖ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య సర్వమును సృష్టించిన వాడు, సర్వ సృష్టికర్త. సమస్తమును ఆయన మూలముగా కలిగినదేది ఆయన లేకుండా కలగలే. నథింగ్ వాస్ మేడ్ వితౌట్ హిమ్ దట్ వాస్ మేడ్. ఎవ్రీథింగ్ వాస్ మేడ్ త్రూ హిమ్, బై హిమ్ అండ్ ఇన్ హిమ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన లేకుండా ఏది కూడా అంతా మనకే ఇచ్చేసాడు. ఇంత పాటలు మనం విన్నాం కదా, మంచి చక్కటి ఆరాధన. ఇదను ఎంతమంది సంతోషించారు ఆరాధనలో? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతిరోజు కూడా దేవుని వాక్యం ప్రకటించబడతా ఉంది. ఆన్లైన్లో, లైవ్ స్ట్రీమ్లో. హల్లెలూయా. ప్రతిరోజు ఫేస్బుక్లో మీరు చూడండి మన ప్రసంగాలు, మన యొక్క దేవుని యొక్క మాటలు, యేసయ్య మాటల్ని. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు ప్రభువే రక్షకుడు. పిల్లారా, యేసు క్రీస్తు ప్రభు ఆయన ఈ లోకాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, కానీ ఆయన దేనిచ్చాడంట? ప్రాణాన్ని ఇచ్చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్నాడు, నేను ఎప్పుడు చెబుతా ఉంటాను, మార్క్స్ వార్త 10:45 వచనంలో, మార్క్స్ చాప్టర్ 10 verse 45. I used to tell every time, I love that word. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవటానికి రాలేదు. నేను అనేకులకు క్రయధనముగా, అనేకుల కోసం క్రయధనం
క్రయధనముగా, విమోచన క్రయధనముగా ప్రతి ఒక్కరి కోసం ఫర్ everyone I have come to lay down my life, or to give up my life as a ransom. Hallelujah. As a ransom for everyone. I have come to serve, not to be served. నేను సేవ చేయించుకోవడానికి రాలేదు, కానీ నేను సేవ చేయడానికి వచ్చాను. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు సేవ చేయించుకునే వాళ్ళే, పాస్టర్లతో సహా. చేయించుకారా? మీరు చేయట్లేదు కానీ నాకు, కానీ బయట పాస్టర్లు సేవ చేయించుకుంటారు బాగా, కానీ నేను చేయించుకోను అట్లాగా. ఇష్టంగా ఒకవేళ వాళ్ళు సంతోషంగా ఏదైనా చేస్తానా, ఇక చర్చి కొరకు కూడా మీ ఇష్టంగా చేస్తేనే, ఎవరిని బలవంతంగా పని చేపియను. 34 సంవత్సరాలు నాకు అలవాటే లేదు అసలు. నేనే చేస్తాను, నేనే చేసుకుంటాను, కానీ బలవంతంగా ఎవరు చేసి బలవంతంగా కానుకలు తీసుకొని బలవంతంగా రండి రండి రండి, లేకపోతే మోసపూరితంగా కుయుక్తిగా వాక్యం చెప్పేసి మా చర్చికి రండి, మాదే పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లే చర్చి, పరలోకానికి నేనే తాళం తీసేస్తాను అన్నట్టుగా మాట్లాడతాడు. పరలోక తాళం నా చేతిలోనే ఉంది. ఐ ఓపెన్ ద డోర్ విత్ ద కీ అని అన్నట్లుగా మాట్లాడతారు చాలా మంది. కానీ అది మోసపూరితమైన మాటలు, కుయుక్తితో కూడిన మాటలు. యేసుప్రభు వారు ఏమన్నారంటే, నేను వస్తాను. యోహాను సువార్త 14:1 యోహాను సువార్త, జాన్స్ గాస్పెల్, అద్భుతమైనటువంటి మాటలు అండి. యోహాను సువార్త 14:1 చదువుదాం ఇప్పుడు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14:1. మీ హృదయములను కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. మీ హృదయాలను కలవరపడనీయకుడి. Do not let your hearts be troubled. Do not let your hearts to be troubled or be troubled. You believe in God, believe also in me. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కదా, నా యందు విశ్వాసం ఉంచండి. My father's house has many rooms. It has many rooms. నా తండ్రి ఇల్లు ఎన్నో గదులతో నింపబడింది అని అర్థం. ఇక్కడ మన తెలుగులో ఏముంది? నా తండ్రి ఇంట అనేక నివాసాలు గలవు. It has, my father's house has many rooms. If that were not so, would I have told you that I am going there to prepare a place for you. నేను అక్కడికి వెళ్తున్నాను. ఎవరు? యేసు ప్రభు అండి స్థలం సిద్ధపరిచేది. పాస్టర్లు కాదు, సంస్థలు కాదు, సంఘాలు కాదు. పాస్టర్లు కొంతమంది తప్పుడు బోధలు చేస్తున్నారు, తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తున్నారు, అక్రమంగా, వక్రంగా, నీచంగా, క్రూరంగా, కఠినంగా ఏర్పడి చేస్తున్నారు. ఆ దినాల్లో రోమన్స్ కఠినంగా, క్రూరంగా, నీచంగా ఏర్పడి చేసేవాడు. 2-3వ శతాబ్దం నుండి కాన్స్టంటైన్ చక్రవర్తి కాలంలో నుండి అతడు ప్రభువుని నమ్ముకున్నాడు. తన తల్లి ప్రభువుని నమ్ముకుంది. అట్లాగా ప్రపంచం అంతా రోమన్స్ ఏర్పడి చేస్తున్నారు. యేసు ప్రభు జన్మించిన దినాల్లో, నేను యేసు ప్రభు జన్మించిన దినాన్ని, ఆ చరిత్రను కొంత మీకు ప్రకటించాను. ఇంకా నేను చెబుతా ఉంటా, రోజు చెబుతున్నా కొన్ని విషయాల్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ 3వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు దాదాపుగా 1200 సంవత్సరాలు రోమన్స్ సంఘాన్ని కూడా ఏర్పడి చేశారు. ప్రపంచానికి కాదు, దేవుని బిడ్డలను కూడా. చీకటిలో వాళ్ళ మాట విన్న వాళ్ళందరినీ కూడా కఠినంగా, క్రూరంగా, నీచంగా దేవుని బిడ్డలను కూడా, సేవకులు కూడా చంపేసేవాళ్ళంట. అందుకే 15వ శతాబ్దంలో పుట్టినటువంటి మార్టిన్ లూథరన్ గారు ఒక విప్లవాన్ని తీసుకొని వచ్చాడు. అది మార్టిన్ చర్చెస్ ఎక్కువగా ఉండి, మార్టిన్ లూథరన్ గారి చర్చెస్ కొన్ని ఆంధ్ర ప్రాంతాల్లోకి వెళితే ఎక్కువగా ఉంటాయి అటు. ఆ తర్వాత ఆయనలో నుండి జాన్ వెస్లీ గారు అని, వాళ్ళని వీళ్ళని చాలా మంది వచ్చారు. వచ్చి సిఎస్ఐ చర్చిలని, మెథడిస్ట్ చర్చిలని, ఆర్థో హెడ్ చర్చెస్ అని, ఇంకేంటి బ్యాప్టిస్ట్ చర్చెస్ అని, కథోలిక్ చర్చెస్ ముందు. కథోలిక్ అంటే యూనివర్సల్, ప్రపంచవ్యాప్తమైనటువంటి సంఘం. కానీ కఠినంగా, క్రూరంగా ఏలుబడి చేసేవాళ్ళంట. వాళ్ళ రాజ్యాన్ని ఎట్లా ఏలుబడి చేసేవాళ్ళు ఆ దినాల్లో. యేసు ప్రభు ఉన్నప్పుడు
యేసుప్రభు శిష్యులు 300 శతాబ్దం లోపు ఎన్నో క్రూరంగా ఎంతోమంది యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు చంపేసేసారు. యేసుప్రభుని గురించి బోధించే వాళ్ళు చంపేసేసారు. ఆయన సువార్త ఆగలేదు, విస్తరించింది. నేను చదివాను, ఆ చరిత్ర చదువుకుంటూ వస్తే ఎట్లా ఉందంటే, ప్రపంచంలో అప్పట్లో యూరోప్ కంట్రీస్, అప్పట్లో ఉన్న ఏషియన్ కంట్రీస్, మన కంట్రీస్ ఏషియన్ అంటే దాదాపు 50 దేశాలు పైగా ఉంటాయి ఏషియన్లో. ఏషియన్ ఒక గడ్డ, ఒక భూభాగం. యూరోప్ కంట్రీస్ ఒక గడ్డ, ఆఫ్రికన్ కంట్రీస్ ఒక గడ్డ, 3 భాగాలు, 3 గడ్డలు, అంటే చుట్టూ సముద్రాలు. సో అన్ని దేశాలకి సువార్త వెళ్ళిందండి. శిష్యులు ఉన్నప్పుడే, శిష్యుల ద్వారానే 100 సంవత్సరాల లోపే. యేసుక్రీస్తు చనిపోయింది 33వ శతాబ్దం అని అంటారు చరిత్రకారులు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేచాడు ఆయన. ఈ శాంతి సువార్త, ఈ సమాధాన సువార్త, ఈ ఆనందకరమైన సువార్త, విడుదలతో కూడిన సువార్త, ఇది ప్రపంచం అంతా విస్తరించింది. ఆ తర్వాత కాన్స్టంటైన్ నమ్ముకున్నాడు యేసు ప్రభుని. ఎందుకంటే నేను చరిత్ర చదువుతా ఉన్నప్పుడు వీళ్ళంతా సువార్త ప్రకటించారు కాబట్టి వాళ్ళ తల్లి నమ్ముకుంది. అట్లాంటి వాళ్ళకి ఎంతోమందికి రీచ్ అయింది. రోమా సామ్రాజ్యంకి వెళ్ళింది, ఇటలీ సామ్రాజ్యంలోకి వెళ్ళింది, యూరప్ కంట్రీస్లోకి వెళ్ళింది, జర్మన్కి వెళ్ళింది, ఇంగ్లాండ్కి వెళ్ళింది, ఆఫ్రికాకి వెళ్ళింది, మన ఆసియాకు వచ్చింది. థామస్ వచ్చాడు, ఇట్లా చాలా మంది వచ్చారు. హల్లెలూయా. యేసు ప్రభు 12 మంది శిష్యులు ప్రపంచం అంతటి సువార్త ప్రకటించారు. ఈ శాంతి సువార్త, ఈ సమాధాన సువార్త, యేసు క్రీస్తు యొక్క జన్మను గురించి, ఆయన ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడని, బెత్లెహేంలో పుట్టాడని, ఆయన పుట్టక ముందే ఆయన జన్మను గురించి అన్ని దేశాలకు పాకిందండి. కాబట్టి తూర్పు దేశపు జ్ఞానులు, నక్షత్ర శాస్త్రాన్ని ఎరిగిన వాళ్ళని కొంతమంది చెబుతారు, వాడు యాజకులని కొంతమంది చెబుతారు, వాళ్ళు రాజులని కొంతమంది చెబుతారు, వారు తూర్పు దేశపు జ్ఞానులు అరేబియా దేశం నుండి వచ్చారని చెబుతారు. ఈ అరేబియా దేశ చరిత్ర నేను విన్నాను. అరేబియా, సౌదీ అరేబియా ఎంతమంది తెలుసు? కొంతమంది తెలియకపోవచ్చు. సౌదీ అరేబియా మన దేశంలోనే ఉంది, మన ఖండంలోనే ఉంది. మన దేశం అంటున్నా, మన ఖండంలోనే, మన భూభాగంలో ఉంది, మన ఆసియా ఖండంలోనే ఉంది. ఈ సౌదీ అరేబియా అంటే ఎర్ర సముద్రం కానీ, ఇశ్రాయేలీలు కానీ, వాళ్ళ శ్రమలు వాళ్ళన్నీ, లేకపోతే అక్కడ సీనాయి కొండ కానీ, అక్కడ మోషేకి దేవుడు ప్రత్యక్షం అవటము, ఇవన్నీ కూడా ఆ ప్రాంతాలు జరిగినాయని కొంతమంది చెబుతారు. ఇరాను, ఇరాకు, సౌదీ అరేబియా, లెబనాను, సిరియా, ఇలాంటి దేశాలు ఉండే. మీరు ప్రపంచ పట్టాల్లో చూడండి, ఇంటర్నెట్లో పట్టణం చూడాల్సిన అవసరం లేదు, ఇంటర్నెట్లో కొడితే అన్నీ వస్తాయి ఈ దినాల్లో. చరిత్ర ఇది, చరిత్ర చూడండి. యేసు ప్రభు వారు ఏదో కట్టుకథ, పిట్టకథ, ఏదో కథలు చెప్పుకొని లేని దేశాలను సృష్టించి, లేని ప్రాంతాలు సృష్టించి, లేని మనుషులు సృష్టించడం కాదు. యేసు ప్రభు చరిత్ర, ఆయన పుట్టినప్పుడు, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, మానవుడిగా వచ్చినప్పుడు చరిత్ర ఉంది. రాజులు ఉన్నారు, ఆ రాజుల గురించి, ఆ చరిత్ర గురించి, ఆ భూభాగాల గురించి ఇప్పటికి కూడా ఆ భూభాగాలు ఉన్నాయి. ఆ మనుషులు, వాళ్ళ చరిత్రలు రాయబడి, లిఖించబడి, ముద్రవేయబడి ఉన్నాయి. దేవుని స్తోత్రాలు. ప్రపంచం అంతా సువార్తని. తర్వాత కాన్స్టంటైన్, అక్కడి నుండి 3వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు చీకటిలో ఉన్న సంఘం, అంటే అధికారంలోను, క్రూరత్వంలోను, కఠినత్వంలోను యేసు క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళే, ఇంతకుముందే యేసుక్రీస్తుని నమ్మని వాళ్ళుగా ఉన్న రోమా సామ్రాజ్యపు వ్యక్తులు, చక్రవర్తులు, సైనికులు, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు హింస పెట్టేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళే యేసు ప్రభుని నమ్ముకొని, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని హింస పెట్ట ప్రారంభించారు. చూసారా? అసలు సువార్త ఇప్పుడు వ్యాప్తిస్తుందని అంటారు కదా, కాదండి. సువార్త, యేసు ప్రభు మాట నేను చరిత్ర చదువుతూ ఉంటే ప్రపంచం అంతా అప్పుడే విస్తరించింది. కాన్స్టంటైన్ చక్రవర్తి కాలంలో 3వ శతాబ్దంలో, అంటే 300 కాలంలో, క్రీస్తు శకం 300. ఇప్పుడెంత 2020 తెలుసు కదా అందరికీ. డౌట్ పడుతున్నారేంటి? 2020 ఇప్పుడు. ఇప్పుడు కొన్ని రోజులు పోతే 2021 వచ్చేస్తుంది. 300 అట్లాగా 2000కి వచ్చాము ఇప్పుడు కదా మనం. 300 నుండి అంటే 15వ శతాబ్దం వరకు భయంకరమైన శ్రమలు పొందింది సంఘం, దేవుని బిడ్డలు. హింసలు ఎవరి ఆధ్వర్యంలో? రోమన్స్ వారి ఆధ్వర్యంలో, యూరోప్ కంట్రీస్ ఆధ్వర్యంలో. ఆ తర్వాత కాన్స్టంటైన్ చక్రవర్తి కాలం తర్వాత మళ్ళీ అట్లాగా ఒక రివైవల్ వచ్చింది. అంటే రివైవల్ అంటే ఆయన రాజుగా ఉన్నాడు, ఈయన ఒక దేవుని సేవకుడిగా ఉండి సంపూర్ణ దేవుని సమర్పించుకున్నటువంటి ఒక మార్టిన్ లూథరన్ అనే తీసుకొచ్చి, ఇప్పుడు చూడండి, విప్లవాలు ప్రతి సంఘంలో కూడా రావాలి. అంటే ఉజ్జీవం రావాలి, అంటే కనువిప్పు కలగాలి, కళ్ళు తెరవబడాలి, మనోనేత్రాలు తెరవబడాలి.
దేవుని విడుదల కావాలి, దేవుని శాంతి కావాలంటే విడిపించబడాలి చీకట్లో నుండి. యేసు ప్రభువారు అన్నారు, నన్ను నమ్మితే, నన్ను వెంబడిస్తే అతడు చీకట్లో ఉండడు, అతడు వెలుగులోనికి వస్తాడు. ఎందుకంటే నేను లోకానికి వెలుగునై ఉన్నాను. శాంతినివ్వటం మాత్రం కాదు, వెలుగునిస్తాను. యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చింది యేసుగా, అంటే రక్షకుడు. యేసు అంటే జీసస్ అంటే సేవియర్, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకి తోడని అర్థం. దేవుడు అధిపతి, మెస్సయా అంటే అధిపతి, మెస్సయా అంటే కూడా క్రీస్తు, క్రీస్తు అంటే దేవుని కుమారుడు, దేవుని కుమారుడు. ఈ లోకంలోనికి యేసు క్రీస్తు వారు వచ్చారు. ఈయన సువార్త, యేసు ప్రభు సువార్త పిల్లరా ప్రపంచం అంతా ఇప్పుడు కాదండి, 3వ శతాబ్దంలోనే పాకింది. అంటే 300. ఎప్పుడు యాకోబియా? 300. ఇప్పుడు ఎన్ని వందలు? ఇది 2000. ఇప్పుడు ఇది. ప్రైజ్ ద లార్డ్. అట్లా పిల్లారా లోదరులు లాంటి వాళ్ళు బయటకు వచ్చారు. లోదరులో నుండి ఆయన కూడా ఇంకా సరైనటువంటి క్రమం లేకపోతే ఆయనలో ఇంకా కొంతమంది బయటకు వచ్చారు. వాళ్ళల్లో క్రమం లేకపోతే ఇంకా కొంతమంది వచ్చారు, ఇంకా కొంతమంది. ఇట్లాగా సంఘాన్ని సంస్కరించటం, ఆత్మీయంగా ఆత్మ సంబంధంగా మన ప్రభువుని ఆరాధించడానికి, శాంతితో ఆరాధించడానికి, సమాధానంతో ఆరాధించడానికి. ఇప్పుడు ఈ యూరప్ కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళే అంతగా, ఒకప్పుడు వాళ్ళు ద్వేషించిన వాళ్ళు, మళ్ళీ ప్రభువు నమ్ముకొని ద్వేషించిన వాళ్ళే ఇప్పుడు ఇంకా ప్రపంచ దేశాల సంస్థలని ఏలుబడి చేస్తున్నారు ఇప్పుడు కూడా వాళ్ళు. కానీ ప్రజలు గ్రహించట్లా. అందుకే యేసయ్య అంటున్నాడు, నన్ను నమ్మకండి, నేను పరలోకం ఇచ్చేది, నేను నిత్య జీవం వచ్చేది, నేనే మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాను, నేనే రక్తాన్ని కార్చాను, నేనే పాప క్షమాపణిస్తాను, నేనే మిమ్మల్ని పాపము నుండి విమోచిస్తాను, శాపము నుండి విమోచిస్తాను. మీ శాప విమోచన కోసం రక్తాన్ని కార్చాను, మీ పాపాల కోసం రక్తాన్ని కార్చాను. యేసు క్రీస్తు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు పిల్లారా. యేసు క్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. యేసు క్రీస్తు నీకులాగా నాకులాగా మానవుడిగా జన్మించాడు, రక్త మాంసాల్లో పాలిభాగస్తుడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంస్కరణ కావాలి, సంఘానికి కావాలి, దేవుని బిడ్డలకు కావాలి. సంఘములో ఉన్న దేవుని బిడ్డలే ప్రతి ఒక్కరూ సంస్కరించబడాలి, రూపాంతరం చెందాలి, దేవుని నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి, యేసయ్యను నమ్మాలి. మనుషులు కాదు. చాలా మంది ఏం చేస్తున్నారు, సంస్థలు నమ్ముతున్నారు, సంఘాలు నమ్ముతున్నారు, సేవకులు నమ్ముతున్నారు. ఆ సేవకుడు ఏది బోధ చేస్తే అదే సరైంది అనుకుంటున్నారు. సేవకుడు కాదు పరలోకం తీసుకెళ్లేది, సేవకుడు కాదు వాక్యం బోధించేది, సత్యములోకి నడిపించేది. దేవుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, నేను పరిశుద్ధాత్మను మీకు ఇస్తాను, పంపిస్తాను. పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆయన సర్వశక్తిలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. నేను నా శాంతిని మీకు ఇస్తాను, నేనే వస్తాను, మళ్ళా మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాను? పరలోకం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచలా, నేనుండే స్థలములో మీరు ఉండలాగా మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. And if I go and prepare a place for you, I will come back. I will go and come back. వీళ్ళు అంటారు, పాస్టర్లు అంటారు కొంతమంది, మా పాస్టర్ తీసుకెళ్తాడు పరలోకం, మా సంఘమే ఎత్తబడిద్ది. అంటే మిగిలిన సంఘాలన్నీ వీళ్ళ సంఘంలో ఉంటే మహా అంటే ఒక 50 మంది, 100 మంది, 200 మంది, 1000 మంది, 1,00,000 మంది, 10 లక్షలు అనుకుందాం సరే వాళ్ళ సంఘాలు ప్రపంచం అంతా. మరి మిగిలిన 750 కోట్ల మంది ఉండారుగా. ఎన్ని వందలు చెప్పండి? 1 2 3 4 5 6 7. ఎన్ని వందలు? 700 కోట్లు. 700 మంది కాదు, 7 లక్షలు కాదు, 750 కోట్ల పైనే ఉండారు. ఎన్ని కోట్లు చెప్పండి? ఈ కోటి కాదు, ఇలా అరగాని కోటి తీసేయగానే, కోటి వేసుకోగానే కోటి అనుకుంటారు. అబద్ధ బోధకులు, అక్రమం చేసేవాళ్ళు, అక్రమం చేయవాళ్ళు వీరెవరు నాకు తెలియదు. యేసయ్య యొక్క జన్మను గురించి అక్రమంగా బోధిస్తున్నారు, యేసయ్య మరణాన్ని గురించి అక్రమంగా బోధిస్తున్నారు, యేసయ్య వాగ్దానాల గురించి అక్రమంగా బోధిస్తున్నారు, యేసయ్య సమాధిని గురించి అక్రమంగా బోధిస్తున్నారు, యేసయ్య పునరుద్ధానాన్ని గురించి అక్రమంగా బోధిస్తున్నారు, యేసయ్య రాకడని గురించి అక్రమంగా బోధిస్తున్నారు, పరలోకాన్ని గురించి అక్రమంగా బోధిస్తున్నారు. క్రమంగా బోధించట్లా, వాక్యాన్ని చెప్పట్లా. యేసు ప్రభువారు ఏమన్నారంటే, నేను వస్తాను, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచినలా, నేనుండే స్థలంలో మీరు ఉండలాగన మళ్ళా వచ్చి నా యొద్ద ఉండటకు మిమ్మల్ని
తీసుకొని పోవుదును. And if I go and prepare a place for you, I will come back and take you to be with me, that you also may be where I am. నేనుండే స్థలములో మీరుంటారు. ఇప్పుడు ఎవరు నమ్ముకోవాలి చెప్పండి? ఎవరు నమ్ముకోవాలి? పాస్టర్ నమ్మాలా? సంస్థ నమ్మాలా? సంస్థలు కూలిపోతాయి, ఒక దినం వస్తాయి. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద సంస్థల మీదకి రైడ్ అవుతా ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే కొన్ని 100 కోట్ల రూపాయలు దోచుకొని సెల్ఫిష్గా వారి సొంతంగా వాడేసుకుంటున్నారంట. కేసులు అవుతున్నాయి. ఇంతకుముందు మనం ఒకటి సంస్థ ఉండే కదా, LLVCMలో పైసలు కట్టించుకొని దోచేసుకొని పైసలు ఇస్తానని ఇవ్వకుండా కేసులు అవుతున్నాయి వాళ్ళ మీద. అందుకే వాళ్ళు మోసాలు చేసి పైసలు అడిగిన వాళ్ళను కూడా పైసలు తీసుకొని చక్కగా ముద్ర శుద్ధిగా తీసుకున్నాడు. ఆవిడ 50 రూపాయలు కొంచెం కట్ అయి ఉంటే కూడా పాస్టర్ గారు ఇది పనిచేయదు అని అన్న ముద్ర శుద్ధిగా అంత చక్కగా తీసుకున్న వాడు ఆడు ఇచ్చేటప్పుడు ఇవ్వమంటే ఇవ్వకుండా మోసాలు చేస్తున్నారు సంస్థలు. 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు కానుకలు వేసేస్తే ఏం చెబుతారంటే మేము చాలా నీతిగా ఉన్నాం, యథార్థంగా ఉన్నామని చెబుతారు. కానీ లగ్జరీస్గా బ్రతకటానికి విచ్చలవిడిగా ఖర్చులు పెడుతున్నారంట సంస్థలు, సంఘాలు, సేవకులు. దేవుని మాట అంటల్లా, లోకం కోసం, శరీరం కోసం పోగు చేసుకుంటున్నారు. రక్షణ కోసం కాదు, సువార్త కోసం కాదు. యేసుక్రీస్తు జన్మను కూడా వక్రంగా బోధిస్తున్నారు. డిసెంబర్ 25వ తారీఖు అని బోధిస్తున్నారు చాలామంది. అది రోమన్స్ పెట్టుకున్నారు. నేను చెప్పాను కదా, 1200 సంవత్సరాలు ఏలుబడి చేసింది రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యంలో పోపులు, రోమా సామ్రాజ్యం యొక్క అధికారము ఏలుబడి చేసింది. ఇప్పటికీ ఉంది రోమన్ కథోలిక్స్, గ్రీస్ కథోలిక్స్ అని. కానీ ఎవరు నమ్మట్ల చాలా వరకు ఇప్పుడు. ఎందుకంటే ఏదైనా కానీ నువ్వు అక్రమం ఉంటే, అన్యాయం ఉంటే నమ్మరు ఎవరు, కొద్ది కాలమే. కానీ యేసులో అక్రమం లేదు. నేను చెప్పాను కదా, ఇంత నీతిమంతుడు ఆయన, పరిశుద్ధుడు ఆయన, పవిత్రుడు ఆయన. పిల్లలు మోసపోవద్దు. క్రీస్తునే నమ్ముదాం. మన మరణం వరకు నమ్మకంగా ఉందాం క్రీస్తులోనే. హల్లెలూయా. యేసు క్రీస్తులోనే మనకు రక్షణ ఉంది. యేసు క్రీస్తులోనే మనకు సత్యములోనికి నడిపించబడే ఆత్మ నింపుదల ఉంది. యేసు క్రీస్తులోనే చక్కటి శాంతికరమైన ఆనందకరమైన జీవితాన్ని జీవించడానికి కృప పొందుతూ ఉన్నాము. యేసు క్రీస్తులోనే చనిపోయిన తర్వాత కూడా మన ఆత్మకు ఒక నివాసము పరలోకములో ఉందని గ్యారంటీ యేసు క్రీస్తులోనే ఉంది. హల్లెలూయా. నాకు దేవుడు ప్రత్యక్షత బయలుపరుస్తున్నాడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా. నేను కొత్తలో రక్షించబడినప్పుడు ఎక్కువగా ఉండేది. మధ్యలో ఇక సేవ, సువార్త అని పనుల మీద పడిపోయి నా పరలోక రాజ్యాన్ని గురించి బోధించేవాడినే కానీ ఎక్కువగా ఎదురు చూసేవాడిని కాదు. అయ్యే సువార్త చెప్పాలి, ఆత్మ రక్షించాలి, ఈ బిజీలో పడిపోయి. కానీ ఈ మధ్యకాలం దేవుడు నా నివాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నాకుండా ఇది విడిచిపెట్టడానికి, అంటే ఇప్పుడు ఒక వస్తువు విడిచిపెట్టడానికి ఎంత కష్టపడతాం ఎవరికన్నా కానీ. మన ఇష్టంగా కొనుక్కున్న ఒక వస్తువు ఇవ్వాలంటే కష్టమా కాదా? కష్టమే. ఇప్పుడు నా కారు డ్యామేజ్ అయిపోయింది యాక్సిడెంట్ ద్వారా. ఎంతో బాధపడ్డా. కారు దిగి అసలు ఆ డ్యామేజ్లో, ఆ యాక్సిడెంట్లో పల్టీలు కొట్టిందంట నా కారు. 2 పల్టీలు గాల్లో. పెద్ద బండరాతిని గుద్దుకుంది, 2 చెట్లు గుద్దుకుంది, 30 ఫీట్ల దూరంలోకి వెళ్ళి పడింది. అయినా టైర్ల మీద నిలబడింది. పెద్ద బండ. నేను చూసి బండ ఏది కనబడతలేదు అని చూశాను. కింద దిగి ఆ బండి ఎక్కడో 30 ఫీట్ల దూరంలో పడిపోయి 2గా చీలిపోయింది. అంత యాక్సిడెంట్లో నేను బయటపడ్డానంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది నిజంగా. ఎంత అద్భుతకరుడు మన దేవుడు. ఒక్క చిన్న ఎముక కూడా ఎరగలేదంటే ఎంత అద్భుతకరుడండి. ఒక్క చిన్న బండి మీద వెళ్తే పడిపోయిన వాళ్ళకే కోమాలోకి వెళ్ళిపోతున్నారు, కాళ్ళు చేతులు తిరిగిపోయి బండి మీద పడిపోతున్నారు. ఇంట్లో జారి పడిపోయిన వాళ్ళే కాళ్ళు చేతులు తిరిగిపోయి హాస్పిటల్ పాలవుతున్నారు. నేను అనుకున్నాను, ప్రభా వస్తున్నాను నన్ను అంతే. ఆ యాక్సిడెంట్ ఇజ్జని వెళ్తుంది క్షణంలో. ఇక ప్రభా ఇక బతకనాను అనుకున్నాను నేను. చివరి గడియలు నాకు ఇవి, ప్రభా వచ్చేస్తున్నాను ప్రభా నన్న. కానీ బతికే ఉండా. కారును చూసాను, డ్యామేజ్ అయిపోయింది. నాన్న ఎంత డ్యామేజా ప్రభా, ఏసయ్యా ఇంత డ్యామేజ్ అనన్నా. ప్రభు అన్నాడు, నేను నీ ప్రాణాన్ని రక్షించాను, నీ దేహానికి ఏం కాకుండా నేను కాపాడాను. నీ కారు గురించి నువ్వు బాధపడుతున్నావు, నీ ప్రాణాన్ని ఇచ్చిన వాడిని కార్యం లేనని అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఒక వస్తువు ఏదైనా కోల్పోతే ఎంత బాధ కదా, ఎవరికైనా ఇవ్వాలంటే ఎంత బాధ. కానీ యేసయ్య వస్తువులే కాదు, భూమిలో సమస్తాన్ని చేశాడు. అది మాత్రం కాదు, ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు, పరలోకాన్ని విడిచిపెట్టాడు, దేవుని మహిమని విడిచిపెట్టాడు, తన సింహాసనాన్ని విడిచిపెట్టాడు, తన అధికారాన్ని విడిచిపెట్టాడు. తన అధికారం అంటే క్రూరంగా, నీచంగా, కఠినంగా పాలించే అధికారం కాదు. ప్రేమతో, సహనంతో, దయతో, కరుణతో, కటాక్షంతో పాలించే అధికారం యేసయ్యది. మీరు చరిత్ర చదవండి, ఎక్కడికైనా మనుషులు క్రూరత్వాన్ని ప్రదర్శించారు, కానీ క్రైస్తవ సేవకులు, సంస్థలు. కానీ దేవుడు కాదు, క్రీస్తు కాదు. చాలా మంది అంటారు, నేను క్రీస్తుని వెంబడించాను, క్రీస్తు నాకు నచ్చలేదు అందుకే విడిచిపెట్టాను. నచ్చకపోతే విడిచిపెడితే ఎవడికి నష్టం? నీకే నష్టం, నాకే నష్టం. కానీ నా క్రీస్తుని నేను 86 సంవత్సరాలు వెంబడించడం ప్రారంభించాను. నేటికి కూడా నేను విడిచిపెట్టడానికి ససేమర ఏదైనా విడిచిపెడతాను, కానీ నా యేసయ్యను మాత్రమో విడిచిపెట్టనని చెబుతాను. హల్లెలూయా. ఏది పోయినా పర్లేదు, కానీ యేసయ్య మాత్రం నాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని వ్యర్థమే, అన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. ఒకసారి ఒక దినం వస్తుంది, ఒక రోజు వస్తుంది. యేసయ్య ప్రాణాన్ని ఇస్తే, రక్తాన్ని కారిస్తే, మానవుడిగా భూమి మీదకి రావడానికి ఇష్టపడితే, హల్లెలూయా, కులమని, మతమని మనుషులు ఎన్నో రీతులుగా మన భారతదేశాన్ని హింస పెట్టారు. ఇప్పుడు అంటారు చాలామంది, బ్రిటిష్ వాళ్ళు హింస పెట్టారు అని అంటారు. కాదు, బ్రిటిష్ వాళ్ళు కాదు మన భారతదేశాన్ని బాగా హింస పెట్టింది, మనల్ని హింస పెట్టి. ఇప్పుడు చూడగా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరినెవరు హింస పెడుతున్నారు, ఎవరినెవరు దోచుకుంటున్నారు, ఇప్పుడు ఎవరినెవరు బాధ పెడుతున్నారు. మనమే కదా పరిపాలించుకుంటుంది మన దేశాన్ని, మన నాయకులే కదా, మన మనుషులే కదా. ఇప్పుడు కూడా కులమని, మతమని, ప్రాంతీయతని, డబ్బు ఉండవోడు, డబ్బు లేనోడు, పేదోడు, ధనికుడని, ఆడు క్రైస్తవుడు, ఈడు హిందువు, ఆడు ముస్లిం అని మనమే హింసించుకుంటున్నా, దూషించుకుంటున్నా, ద్వేషించుకుంటున్నా, బాధ పెడుతున్నాం, దోచుకుంటున్నాం, మోసం చేస్తున్నాం. పిల్లల నేచర్ అది, మనిషిలో ఉన్నటువంటి నేచర్. ఈ నేచర్ని అంతా తీసివేయటానికి, ఈ చెడ్డదాన్ని, ఈ పాప స్వభావాన్ని, ఈ చెడ్డ స్వభావాన్ని, క్రూరమైన, కఠినమైన, నీచమైన, అక్రమమైన, వక్రమైన, పాపిష్టి బ్రతుకుల్ని మార్చడానికి యేసయ్య భూమి మీద మానవుడిగా పుట్టాడు. హల్లెలూయా. రక్షకుడిగా పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోమీలు ఏం చేశారంటే డిసెంబర్ 25 అని తీసుకొచ్చారు. రోమా సామ్రాజ్యం, యూరోప్ కంట్రీస్ నుండి వచ్చింది అది. సరే, అందరూ కౌన్సిలింగ్స్ గురించి వింటా వస్తున్నా నేను. చరిత్ర, క్రీస్తు దగ్గర నుండి చరిత్ర నేను వింటా వస్తున్న. ఈ మధ్యకాలం కౌన్సిలింగ్స్ వచ్చినాడు చాలా. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి, 20 సంవత్సరాలకు ఒకసారి, 100 సంవత్సరాలకు ఒకసారి మార్చుకుంటా. వాళ్ళలో గ్రెగేరియన్ అనేటువంటి అతను చాలా గొప్ప బిషప్గా పేరుగాంచాడంట. అది దాదాపు 400-500 సంవత్సరంలో లోపే, క్రీస్తు చనిపోయిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత. సో అపోస్తలులు అందరూ కూడా 100 సంవత్సరాల లోపే చనిపోయారు. ఈ 100 సంవత్సరాల లోపే యేసుక్రీస్తు వార్త అంతా ప్రపంచం అంతా పాకిపోయింది. చరిత్ర నేను విన్నాను, ప్రపంచం మొత్తం పాకిపోయింది, అన్ని దేశాలకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత కాన్స్టంటైన్ అతను ప్రభు నమ్ముకొని చర్చిలు కట్టుకుంటూ వచ్చాడు. తర్వాత పోపులు వచ్చారు. ఈ గ్రెగేరియన్ క్యాలెండర్ వచ్చింది. అప్పుడు ఈ గ్రెగేరియన్ క్యాలెండర్లో ఆ పోపు నిర్ణయించి ఆ ప్రాంతాలంతటికి కూడా ఒక సిస్టమ్ కావాలి, ఒక డేట్ కావాలి క్రీస్తుని ఆరాధించడానికి అని 20వ తారీఖు అని పెట్టారు. అంతేగాని వాక్యానుసారం కాదు. వాక్యం ఏం చెబుతుందంటే స్ప్రింగ్ కాలం, వసంతకాలం అని చెప్పాను నేను మీకు పోయినసారి. ఇంకో చెప్పాలంటే నేను కొన్ని స్టడీ చేశాను. నజరేతు బెత్లెహేము నుండి వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళారు. ఎవరు? మరియమ్మ, యోసేపు, యేసు ప్రభు వారు పుట్టిన చిన్న శిశువు తీసుకొని. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాలు బాగా చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఈ 2 అధ్యాయాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మత్తయి సువార్త, మాథ్యూ చాప్టర్ 2, లూక్ చాప్టర్ 2. ఈ 2 అధ్యాయాలు చాలా క్లియర్గా చదవండి. మనసు పెట్టి, హృదయం పెట్టి, అన్నిటిపై నుండి మనసును తొలగించుకొని దేవుని వాక్యమే పెట్టి చదవండి, అర్థమవుతుంది. బెత్లెహేము నుండి, యెరూషలేము ప్రాంతాల నుండి ఈజిప్ట్ రావాలంటే, ఈ బార్డర్కి రావాలంటే, ఆ బార్డర్ దగ్గర అల్ ఏరిష్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది, ఒక సిటీ ఉంటుందని చరిత్ర చెబుతూ ఉంది. అక్కడికి వచ్చి వాళ్ళు కొంతకాలం ఉండాలని చెబుతూ ఉంది.
అక్కడ రావాలంటే దాదాపుగా 95 మైళ్ళు దూరం అంట. 140 నుండి 50 కిలోమీటర్ల దూరం. మళ్ళీ అక్కడ నుండి ఎందుకు వాళ్ళు వచ్చారంటే హేరోద్ అనేటువంటి రాజు మరి యేసు ప్రభుని చంపడానికి ప్లాన్ చేశాడు ఆయన జన్మించినప్పుడు. ఎందుకంటే నేనే రాజుని యూదులకి, ఇంకొక రాజు పుట్టాడా, నాకు సమంగా ఉంటాడా, రాజు ఉండటానికి వీల్లేదు, యూదుల్లో నుండి పుట్టడానికి వీల్లేదు, ఇంకో రాజు ఉండటానికి వీల్లేదు అని చెప్పి చరిత్ర ఏం చెబుతా ఉందంటే వాళ్ళు యెరూషలేము నుండి ఈజిప్ట్కి వచ్చారు. బైబిల్ చెబుతా ఉంది, బైబిల్ చరిత్ర ఇది. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొత్తం చదవండి, మీకు అర్థమవుతుంది. బైబిల్ చరిత్ర ఇది. ఐగుప్తు నుండి మళ్ళా నజరేత్కి వెళ్ళారు. ఏ రోజు చనిపోయాడు ఐగుప్తులో ఉన్నప్పుడు, చనిపోయినా కానీ తన కుమారుడు మళ్ళా రాజుగయ్యాడు. సో కాబట్టి ఆయన కూడా చంపొచ్చాము అని చెప్పి భయముతో యోసేపు మరియమ్మలు ఏం చేశారు, మళ్ళా నజరేత్కి వెళ్ళారు. గలిలయలో ఉంటుంది నజరేత్, పై భాగం, సమరయ మధ్య భాగం, యోదయ కింద భాగం. వీళ్ళు యోదయ నుండి ఈజిప్ట్కి వెళ్ళారు. ఇట్లా ఉంటుంది ఈజిప్ట్ నుండి మళ్ళా గలిలయకి వెళ్ళారు. అదంట 150 మైళ్ళు అంట. ఎన్ని మైళ్ళు? 150 మైళ్ళు. మళ్ళా నజరేతు నుండి మళ్ళీ ఏం చేశారు, యెరూషలేము వచ్చారు. యెరూషలేము ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని మైళ్ళు ఉంటుంది అంట? 65 మైళ్ళు అంట. ఇంత ప్రయాణం చలికాలంలో చేస్తారు ఎవరన్నా ఒక బాలింతను పెట్టుకొని? వినండి జాగ్రత్తగా. చలికాలంలో ఇప్పుడు క్రిస్మస్ సీజన్ చలికాలం, అక్కడ కూడా యెరూషలేములో కూడా 25వ తారీఖు అంటే ఇంకా భయంకరమైన చలి. ఈ చలికాలంలో ఎవరైనా కానీ ఒక బాలింతను పెట్టుకొని 95 మైళ్ళు, 150 మైళ్ళు, 65 మైళ్ళు, మళ్ళీ వీళ్ళు శుద్ధీకరణ చేసుకోవాలి 40 రోజుల్లోపు. కాన్పైన వాళ్ళు 8వ దినమున ఆ దినాల్లో సున్నతి చేసుకోవాలి 8వ దినం. తర్వాత 40 దినాల లోపు శుద్ధీకరణ చేసుకోవాలి. ఒక బాలింత తన యొక్క ముట్టుడు అంటుడు లేదా రక్తం అంతా ఆగిపోయి శుభ్రం అయిపోయిన తర్వాత దేవాలయానికి వచ్చి దేవునికి అర్పించాలి. అదే లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. ధర్మశాస్త్ర ప్రకారంగా బాలుణ్ణి అర్పించాలి, ప్రతి మగ శిశువుని దేవునికి అర్పించాలి, ఆ తర్వాత కానుకలు అర్పించాలి, లేదా బలులు అర్పించాలి. ఇవి ఉంటాయి ధర్మశాస్త్ర ప్రకారంగా. యేసు ప్రభు యూదుడు కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారంగా ధర్మశాస్త్రమును నెరవేర్చాలి ఆయన. సో దేవుని వాక్యం ఏం చెబుతుందంటే పిల్లరా, బాలింతలో ఆ దినాల్లో మనకులా కారులు కానీ లేకపోతే మనకులాగా ఫ్లైట్లు కానీ ఏమి లేవు. వెళ్తే నడిచి వెళ్ళాలి, లేకపోతే గాడిద మీద వెళ్ళాలి. డబ్బున్న వాళ్ళు గాడిదను కొనుక్కుంటారు, డబ్బు లేని వాళ్ళు కొనుక్కోలేరు. ఆ దినాలు గుర్రాలు కూడా ఉండే, కానీ గాడిదలు ఎక్కువ ప్రయాణం. ఇన్ని కిలోమీటర్లు దాదాపుగా 3 రోజులు, 6 రోజులు, 2 రోజులు నడవాలంట. ఇన్ని కిలోమీటర్లు నడవగలుగుతుందా బాలింత? సరే గాడిద మీద ఎక్కించుకొని తీసుకెళ్ళాడు అని అంటారు కొంతమంది. అసలు అన్ని కిలోమీటర్లు గాడిద మీద ప్రయాణం చేయగలుగుతారా ఒక బాలింత? సరే చేసింది ఓపిగ్గా, ఎంతో కష్టపడ్డారు. ఆయన పుట్టినప్పుడు కూడా, జన్మించినప్పుడు కూడా తల్లి అయిన మరి ఎంతో కష్టపడింది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఆడవాళ్ళకి అర్థమవుతుంది. తల్లి అయిన మరియా ఎంతో కష్టపడింది, ఎంతో ఓర్పు, ఎంతో సహనం, ఎంతో త్యాగం. హల్లెలూయా. ఎంతో విధేయత దేవునికి, ఎంతో ప్రేమ దేవుడంటే. యోసేపు కూడా తన భార్య ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్ళాడు, దేవునికి ఎంతో భయపడ్డాడు. యోసేపు మరి ఇద్దరు ఎంత దేవునికి భయపడ్డారు చూడండి. 95 కిలోమీటర్లు మైళ్ళు నడవటం, 150 మైళ్ళు నడవటము, 65 మైళ్ళు నడవటము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దాదాపుగా ఇవే 160 మైళ్ళు, అవి 150 మైళ్ళు కదా. 300 మైళ్ళు పైనే ఉండి, 300 మైళ్ళు వీళ్ళు ఈ 8వ దినం లోపు లేకపోతే 40వ దినం లోపు జరిగిన ఇవన్నీ. ఎంత శ్రమ పడాలండి, ఎంత బాధపడాలి. ఆయన జన్మ గురించి బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే, ఇంకా అక్కడంట 2వ అధ్యాయం లూకా సువార్తలో గొల్లలు కాసుకుంటూ ఉండారంట పొలంలో. ముందు గొల్లలకు ప్రకటించబడింది సువార్త. లూకా సువార్త 2వ అధ్యాయం మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. 10, 12, 13, 14 వచనాల్లో కూడా గొల్లలు కనబడతారు మనకు అక్కడ. సో గొల్లల సువార్త అందింది, మహా గొప్ప సువార్త. యేసు ప్రభువు యొక్క జన్మ సువార్తే. జన్మను ప్రకటించడం తప్పులేదు. యేసు ప్రభువుని గురించి, మన జన్మను గురించి ప్రకటించడం మంచిది, ప్రతిరోజు ప్రకటించాలి. కానీ ఫలానా రోజే యేసు ప్రభు పుట్టాడు, ఆ రోజునే మనం
ఆరాధన చెయ్యాలి. సరే ఆరాధన చేస్తే చేశారు, కానీ త్రాగుడుతోనూ అల్లరితోనూ ఆటపాటలతోనూ నీచమైన సినిమా పాటలతో డ్యాన్సులు వేసుకుంటా, తాగుతా తింటా తిరుగుతా కొట్టుకుంటా తిట్టుకుంటా బూతులు మాట్లాడుకుంటా పండగ, పవిత్రమైన పండగని ఇట్లాగ పండగలు చేస్తూ ఉన్నారు చాలామంది. పవిత్రమైనటువంటి పండగల్ని ఎట్లా ఉండాలి? పండగ అంటే యేసుప్రభు పండగ అంటే ఒక సంతోషం, పండగ అంటే ఒక పవిత్రమైంది. యేసుప్రభు పండగ పవిత్రుడైన, పరిశుద్ధుడైన, రక్షకుడైన, నీతిమంతుడైన. అల్లరిగా చిల్లరగా ఈ రోమన్ కథోలిక్స్లో నుండి వచ్చిన మార్టిన్ గారు కానీ ఇంకా చాలామంది కానీ కొన్ని సంస్థలు కానీ ఇవన్నీ కూడా చాలా వరకు విచ్చలవిడిగా ఏంటంటే వాళ్ళ యొక్క ఆచారాల వాళ్ళ పద్ధతులను అనుసరిస్తా పండగలు చేస్తున్నారు ఈ దినాల్లో. అది పండగ కాదు. అసలు డిసెంబర్ 25 పండగే కాదు. వసంతకాలం అని అంటే మార్చి ఏప్రిల్ నెలలో వస్తుంది. మన తెలుగు పండగ కూడా అప్పుడే వస్తుంది, మార్చి ఏప్రిల్ నెలల్లో. సో యేసుక్రీస్తు వారు డిసెంబర్ నెలలో పుట్టలేదు అనటానికి ఇక్కడ ఆధారాలు మనకు కనబడతా ఉన్నాయి. వాక్యం వాక్యము యూదులకు వచ్చిందని నేను చెబుతున్నాను, వాక్యము ఇశ్రాయేలీలకు వచ్చిందని చెబుతున్నాను, వాక్యము దేవుడు అబ్రహాంకి ఇచ్చాడని వాక్యం చెబుతా ఉంది. యూదులు ప్రకటించాలి, దాన్ని యూదుల్లో నుండి ప్రకటించబడాలి. యూదుల పండుగల్లో దేవుని యొక్క కార్యాలు, దేవుని పుట్టుక, ఆయన మరణము, ఆయన యొక్క పస్కా పండుగ అంటే ఆయన మరణము, పస్కా బలిపశు. ఎందుకు ఆ గొల్ల దగ్గరికే వెళ్ళాడంటే, దేవుని దూత వెళ్ళారు అంటే గొర్రెలు కాసుకునే వాళ్ళు పొలాల్లో ఉన్నంట గొర్రె కాన్పు కోసం ఎదురు చూస్తూ ఉంటారంట. దేనికోసము? గొర్రె కాన్పునిచ్చే సమయం అంట. సంవత్సరానికి ఒకసారి ఒక కాన్పునిస్తుందంట గొర్రె పిల్లని ఇస్తుందంట. గొర్రె పిల్ల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే దేవుని దూతలు ఇదిగో మీరు గొర్రె పిల్ల కోసం గొర్రె పిల్లల్ని గొర్రెలు కాసుకునేటువంటి వాళ్ళు కాన్పు చేసేది చలికాలంలో ఎక్కడైనా చేస్తాయా? చెయ్యవంట. వసంతకాలంలోనే చేస్తాయంట. స్ప్రింగ్ కాలం అని ఉంది ఇంగ్లీష్లో. సో కాబట్టి మనుషులు వక్రంగా పండుగల్ని, దేవుణ్ణి, వాక్యాన్ని అంత మింగిల్ చేసేసి లోకంలో కలిపేసి, లోకాన్ని క్రైస్తవుల్లో కలిపేసి, క్రీస్తులో కలిపేసి అసత్యం బోధిస్తూ అశాంతికి గురి చేస్తున్నారు. ఎందుకు శాంతి ఉండలేదంటే భూమి మీద మనుషులకి దేవుని వాక్యము ప్రకటించబడటం లేదు. దేవుని వాక్యం వక్రంగా ప్రకటించబడతా ఉంది. వాక్యాన్ని వాక్యంగా ప్రకటించాలి, క్రీస్తుని క్రీస్తుగా ప్రకటించాలి. దేవుని యొక్క సన్నిధిని దేవుని సన్నిధితోనే మనము నింపుకోవాలి మన హృదయాన్ని. హల్లెలూయా. అదే మనకి అప్పుడే విడుదల ఉంటుంది, అప్పుడే స్వస్థత ఉంటుంది, అప్పుడే వెలుగు ఉదయిస్తుంది, అప్పుడే మన జీవితాలు వికసిస్తాయి. ఆనందభరితులుగా ఉంటాం, సంతోషంతో ఉంటాం, సమాధానంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, విడుదలతో ఉంటాం, సత్యములో నిలిచి ఉంటాం. సత్యం సర్వసత్యములోనికి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ నింపుదలతో ఉంటాం, పరిశుద్ధమైన ఆత్మ. చాలా మంది ఇంకా మన భారతదేశాన్ని కూడా ఒకప్పుడు క్రీస్తు బిడ్డలు వచ్చినప్పుడు మాత్రమే భయంకరమైన శాపం నుండి విమోచన వచ్చిందండి. లేదా అంతకుముందు బానిసలుగా చేశారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, కాపులు, కమ్మ, రెడ్డి, వెలమ అన్ని మతాలన్నీ కూడా ఇలాంటి అన్నిటిని కూడా అణిచివేసేశారు. కొన్నిటిని బాగా అణిచివేసేశారు. గిడ్డర ఇంకా కొన్ని ఉండి చూడండి బ్రాంచెస్ అన్ని కూడా అంటే పేర్లు పెట్టేసేసారు. మన భారతీయులను అణిచేశారు. మనల్ని మనం అణిచివేసుకుంటున్నా. రక్షణ లేదు, చెరసాల్లో ఉంచుతున్నా, బంధకాల్లో ఉంచుతున్నా, శ్రమల్లో ఉంచుతున్నా, కష్టాల్లో ఉంచుతున్నా, వ్యాధుల్లో ఉంచుతున్నా, చీకట్లో ఉంచుతున్నా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంట? లోకానికి వెలుగుగా వచ్చాను అని అన్నాడు. అందుకే చీకటిలో నుండి మనల్ని విడిపించడానికి, బంధకాల్లో నుండి మన శరలో నుండి మనుషుల బంధకాల్లో నుండి, మనుషుల హస్తాల్లో నుండి, మనుషుల యొక్క సాంప్రదాయాల్లో నుండి, వారి యొక్క సాంప్రదాయాన్ని ఒక పేరు పెట్టి, ఒక లైన్ గీసి, ఒక మాట చెప్పి, ఒక ప్రకటన చేసి దాంట్లో బంధించేసి కొంతమందిని, అందరిని కాదు, వాళ్ళ కులాలు, వాళ్ళ మతాలు, వాళ్ళు బాగానే ఉంటారు. కానీ కొన్ని కులాలు, కొన్ని మతాలను మాత్రమే. యేసయ్య ప్రపంచానికే రక్షణ ఇవ్వడానికి వచ్చాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ లోకాన్ని రక్షించడానికి యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలోను, 12వ అధ్యాయము 40వ వచనం దగ్గర నుండి అద్భుతమైనటువంటి మాటలు. నా యందు విశ్వాసం ఉంచువాడు, నన్ను వెంబడించువాడు చీకటిలో ఉండకుండా అతడు వెలుగులోనికి వస్తాడు. మరణములో నుండి జీవములోనికి వస్తాడు, పాపములో నుండి పవిత్రతలోనికి వస్తాడు, శాపములో నుండి ఆశీర్వాదంలోనికి వస్తాడు, అపవిత్రతలో నుండి పవిత్రతలోనికి, అవినీతిలో నుండి నీతిలోనికి, అక్రమంలో నుండి క్రమంలోనికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏసే రక్షకుడు పిల్లారా. ఏసిచ్చే శాంతి మనకు కావాలంటే మనం క్రమంగా ఉండాలి.
దీవెనకరంగా ఉండాలి. లోకానికి దేవుని సువార్త ఈ దినం. ఒకవేళ నువ్వు ఏదైనా అక్రమంలో ఉంటే, అన్యాయంలో ఉంటే, మోసంలో ఉంటే యేసు మాత్రమే విడిపించగలడు. మనుషుల బంధకాల్లో ఉంటే, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ క్రియలు, వాళ్ళ కార్యాలు, వాళ్ళ సాంప్రదాయాల్లో నిన్ను బంధిస్తుంటే నీకు రక్షకుడు యేసు మాత్రమే. యేసయ్య భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే రక్షించడానికి, విమోచించడానికి, విడిపించడానికి. చీకటిలో నుండి, పాపములో నుండి, రోగములో నుండి, వ్యాధిలో నుండి నువ్వు దేంట్లో ఉందా, నువ్వు దేవునికి మొరపెడితే యేసు నామములో ఒక అద్భుతం జరిగిద్ది. అప్పుడే నీకు శాంతి కలుగుతుంది. హల్లెలూయా. అద్భుతం జరగనంత వరకు శాంతి ఉండదు. ఉదయకాలంలో ఆరాధన చేద్దామా? యేసయ్యను ఆరాధించుదాం. జ్ఞానులు వచ్చి ఆరాధించారు, గొల్లలు వచ్చి ఆరాధించారు. ప్రపంచం అంతా 100 సంవత్సరాల్లోనే, ఎన్ని సంవత్సరాలండి? ఒక 100 సంవత్సరంలోనే ప్రపంచం అంతా ఆరాధించిందండి. ఆ దినాల్లో చరిత్ర చెబుతుంది. ప్రపంచం మొత్తం ఆరాధించింది యేసయ్యని. ఇప్పుడు నమ్ముకుంటున్నారు. చాలా మంది ప్రభు నమ్ముకుంటున్నారు, అందరూ ఏడుతున్నారు. కొంతమంది యేసు ప్రభు నమ్ముకుంటే ఇంకేమైనా ఉందా? ఇక మన పప్పులు ఉడకవు, మనకు నచ్చినట్లుగా మనము వండలే, బానిసలుగా చేసుకోలేము, వాళ్ళు దోచుకొని తినలేము మనం. ఎందుకంటే క్రీస్తులో, క్రైస్తవ్యంలో దోచుకోవటం లేదు, అన్యాయం లేదు, అక్రమం లేదు, నీత్యం లేదు, క్రూరత్వం లేదు, కఠినత్వం లేదు. వైద్యం కానీ, విద్య కానీ, విడుదల కానీ, స్వస్థత కానీ, ఆరోగ్యం కానీ, స్వేచ్ఛ కానీ ఎక్కడ దొరికింది? మన భారతదేశంలో ఎవరి ద్వారా దొరికింది? యేసుక్రీస్తు ద్వారానే. భారత రాజ్యాంగం ఎట్లాగొచ్చింది? యేసుక్రీస్తు ధర్మశాస్త్రంలో నుండి, యేసుక్రీస్తు మాటల ద్వారానే రాజ్యాంగం కూడా వచ్చింది. మీరు చదవండి రాజ్యాంగాన్ని. రాజ్యాంగం మొత్తం బైబిల్లో ఉన్న వాక్యాల సారాంశం కనబడుతుంది. మనిషిని మనిషిగా గౌరవించాలి, ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకోవాలి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాటలో నుండి వచ్చిందే. దేవుణ్ణి ప్రేమించు, ముందు దేవునికి భయపడి ఉండుము. కానీ భూ సంబంధమైన రాజ్యాంగం ఏమిచ్చిందంటే మనిషిని మనిషిగా గౌరవించు. అది ఎక్కడి నుండి వచ్చింది? బైబిల్లో నుండి. యేసుక్రీస్తు చెప్పింది అది. ఆ దినాల్లో నీచంగా, క్రూరంగా, కఠినంగా ఉన్నటువంటి యోధా పరిపాలన నుండి, రోమా పరిపాలన నుండి దేవుడు విడుదల ప్రకటించాడు. యేసయ్య విడుదల ప్రకటించాడు. యేసుక్రీస్తులో విడుదల. హల్లెలూయా. యేసు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు, మనుషుడిగా వచ్చాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడిగా వచ్చాడు, దేవుని కుమారుడిగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చాడు. మనకు తోడుగా ఉండటానికి, మనం విమోచించడానికి, రక్షించడానికి వచ్చాడు. అందరూ లేచి నిలబడి ప్రభువుని ఆరాధించుదాం ఈ యొక్క ఉదయకాలంలో. లెట్స్ ఆల్ వర్షిప్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ దిస్ మార్నింగ్. గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ జీసస్, magnify the name of Jesus, worship the name of Jesus with a whole heart. నీకు విరోధంగా రూపించే ఆయుధం వర్తిల్లదు నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే. ఆత్మను నశింపచేయడానికి శక్తి లేని వానికి భయపడొద్దు. దేహాన్ని మాత్రమే నశింపచేయ శక్తి గల వానికి భయపడొద్దు. నీ ఆత్మని, నీ దేహాన్ని తీసుకొని వెళ్ళి నరకములో వేయటానికి శక్తి గలవానికి భయపడండి. ఈ దినము పిల్లరా, నరక కోపము నుండి మనం విడిపించబడాలంటే, పాప శాపాల నుండి విడిపించబడాలంటే, రోగము నుండి, బంధకాల నుండి విడిపించబడాలంటే, నీచమైనటువంటి క్రూరమైన కఠినమైన మనుషుల బంధకాల నుండి, ఆచారాల నుండి, మనం సాంప్రదాయాల నుండి విడిపించబడాలంటే, అన్యాయము, అక్రమము, మోసపూరితమైన బోధకుల నుండి కూడా మనకు విడుదల కావాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య మాత్రమే పరలోకం తీసుకెళ్తాడు. ఆయన వస్తాడు, ఆయన తీసుకెళ్తాడు. ఇది సత్యము. ఆయన భూమి మీద జీవించినంత కాలము శాంతితో నింపుతాడు. ఇది సత్యము. విడుదలతో నింపుతాడు, రక్షిస్తాడు. ఇది సత్యము. ఈ దినము పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నాడు, మన సర్వ సత్యములోకి నడిపించడానికి. లెట్స్ వర్షిప్ గాడ్ ఆల్మైటీ. హల్లెలూయా. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము. పడమా. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము. యేసయ్యా, 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 యేసయ్యా,
ప్రభుత్వం ఎత్తుగా. Let's lift up our hands, hearts towards God, unto Jesus, and worship the Lord God. నీ సన్నిధిలో సమాధానము పడదామా? నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము. నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 యేసయ్యా. చెరలో ఉన్న వారికి విడుదల. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం దగ్గర దేవుని వాక్యం సెలవిస్తాము. చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు, నలిగినటువంటి వారికి విడుదల, చీకటిలో వారి వెలుగులోనికి నడిపించబడటానికి యేసు క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము. Everyone cry to God. నలిగి ఉన్న వారిని బలపరచు. Luke chapter 4 verse 16. Matthew chapter 4 verse 10. Through some verses you can go and read. God is going to deliver you, going to shine upon you, give you peace, joy, freedom, deliverance. Yesaya, 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 Yesaya. రాత్రి ఉదయకాలం ఆరాధిస్తున్నాము తండ్రి. We worship you this morning, God. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. యేసయ్యా 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 యేసయ్యా. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము. నలిగిన వారిని బలపరచు, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. యేసయ్యా 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 పదమా. యేసయ్యా 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 యేసయ్యా.
సన్నిధిలో నేనుంటే చాలు, ఇక భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో నేనుంటే చాలు, ఇక భయమే లేదు, దిగులే లేదు. నీ సన్నిధిలో నేనుంటే చాలు. ఈ సమయంలో ప్రభువా, దేవుని గొర్రె పిల్లగా ఈ భూమి మీదకి వచ్చేవని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. పస్కా బలి పశువు అయినటువంటి గొర్రె పిల్లగా వచ్చేవని మేము వాక్యము ద్వారా తెలుసుకుంటున్నాం. ప్రభువా దేవా తండ్రి, మా కొరకు మానవుడిగా, నరావతారిగా, రక్త మాంసాల్లో పాలు భాగస్తుడివై మానవుడిగా ఈ భూమి మీద జన్మించావు. మా కోసము నీ రక్తాన్ని కార్చావు తండ్రి. మానవుడిగా ప్రభువా మా వలె శోధించబడ్డావు నాయనా తండ్రి. నీవు ఎన్నో శ్రమలు పొందావు, హింసలు పొందావు, గాయములు చేయబడ్డావు, కానీ ఇష్టముగా చేశావు. బలియాగమయ్యావు తండ్రి మా కోసం. బలి అయినటువంటి గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల, స్తోత్రాలు. హల్లెలూయా. ఈ సమయంలో ప్రభువా దేవా, నీలో నీతి ఉంది, పరిశుద్ధత ఉంది, రక్షణ ఉంది, శాంతి ఉంది, సమాధానం ఉంది, కాపుదల, భద్రత, క్షేమం ఉందని గుర్తించినట్లుగా, గ్రహించినట్లుగా మాట్లాడేందుకు స్తోత్రాలు దేవా. నీ రక్షణ సువార్త కొరకు వందనాలు. మానవుని యొక్క ప్రభువా బంధకాల నుండి, సాతాను యొక్క బంధకాల నుండి విడిపించడానికి ఈ భూమి మీదకి వచ్చావు తండ్రి. సామ్రాజ్యపు యొక్క అధికారములో నుండి, రాజుల యొక్క అధికారములో నుండి, ప్రజా ప్రతినిధుల యొక్క అధికారములో నుండి, క్రూరమైన, కఠినమైన, నీచమైన, దుష్ట చీకటి మనుషుని యొక్క శక్తులు, చీకటి శక్తులు, బంధకాలు అన్నిటి నుండి విడిపించడానికి భూమి మీదకి వచ్చేవని మేము వాక్యములో చూస్తున్నాము తండ్రి. లూకాసు సువార్త 4వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుండి అనేకమైన విషయాలు మాతో మాట్లాడుతున్నాయి తండ్రి. నీ రక్షణ గురించి, నీ వెలుగు గురించి నాయన. యోహాను సువార్తలన్నిటిలో కూడా ప్రభువా నీ వెలుగు గురించి, నీ జీవం గురించి, నీ ఆరోగ్యము, ఆనందము, శాంతి, సమాధానము, నీ యొక్క తండ్రి ప్రభువా మానవుడిగా జన్మించిన ఈ భూమి మీద జన్మను గురించి, నీ బోధల గురించి మేము వింటున్నాం ప్రభువా. నీ యందే విశ్వాసము మాకు రక్షణ ఇస్తా ఉంది. నీ యందు విశ్వాసమే నిత్య జీవాన్ని ఇస్తా ఉంది. నీ యందు విశ్వాసమే శాంతి, సమాధానాన్ని, విడుదలనిస్తా ఉంది. నీ యందు విశ్వాసమే పరలోక రాజ్యానికి మమ్మల్ని నడిపిస్తాం. మనుషుల్లో కాదు నాయన, సంస్థలో కాదు, లోకములో కాదు, బిల్డింగులో కాదు, కట్టడాల్లో కాదు, ధనములో కాదు, బంగారములో కాదు, వెండిలో కాదు నాయన. మంచి హఠాసమగుండా పాస్టర్లని, సేవకులను చూస్తున్నారు. బిల్డింగులు కలిగి ఉండి, కార్లు కలిగి ఉండి నాయన జల్సాగా, హ్యాపీగా, ఆనందంగా, హుందాగా ఉండా సేవకుడే పరలోకం తీసుకెళ్తాడు. ఆయన బోధే మనకు నిత్య జీవం అన్నట్టు ఉన్నారు. కాదు నాయన, నీ బోధ, నీ వాక్యము, నీ సత్యము నీలో నిలిచి ఉండాలి ప్రభా. నీ వాక్యములో ఉన్నవారే, నీ సత్యములో ఉన్నవారే, నీ కాపుదల భద్రతలో ఉన్నవారే పరలోక రాజ్యానికి వారసులు అవుతారని, నిత్య జీవానికి వారసులు అవుతారని, రక్షణ పొందుతారని ప్రభా, రక్షించబడతారని, విడుదల పొందుతారని, వెలుగుతో నింపబడతారని మాతో సెలవిస్తున్నావు. స్తోత్రాలు. నీ జన్మ కొరకు వందనాలు నాయన. ఈ క్రిస్మస్ సంబరాల్లో ఉంటున్నారు నెలంతా క్రమముగా, చక్కగా, ఆత్మ సంబంధన పాటలతో, స్తుతులతో, స్తోత్రాలతో మార్పు చెందటానికి, పరివర్తన చెందటానికి, రక్షణ పొందటానికి నిన్ను ఆరాధించినట్లుగా సహాయం చేయండి. క్రీస్తు ఆరాధనలు ప్రపంచమంతా మారుమ్రోగినట్లుగాను నాయన, నీ నీతి, నీ న్యాయము, నీ పవిత్రత, నీ పరిశుద్ధత, నీ ప్రేమ ప్రకటించబడినట్లుగా దీవించండి, ఆశీర్వదించండి. సంఘాలను, సేవకులను, దేశాలని, రాష్ట్రాలని, ప్రపంచ దేశాలని, all the countries be blessed. About 200 countries, above 7.5 billion people be blessed. Every man and woman be blessed. ప్రతి దేశము దీవించబడును గాక, ప్రతి రాష్ట్రము దీవించబడును గాక. మా దేశము, మా రాష్ట్రాలు దీవించబడును గాక. మా దేశము, మా రాష్ట్రాలు ఆత్మ సంబంధంగా దీవించబడును గాక. ఆధ్యాత్మిక విషయాల్లో దీవించబడును గాక.
దేవుని ప్రేమతో కనికరముతో దీవించబడును గాక. దేవుని కాపుదలతో భద్రతతో దీవించబడును గాక. దేవుని రక్షణతో దీవించబడును గాక. పరిశుద్ధాత్మ శక్తితో దీవించబడును గాక. విడుదలతో దీవించబడును గాక. స్వస్థతతో దీవించబడును గాక. ఆరోగ్యముతో దీవించబడును గాక. దేవా సస్య శ్యామలముతో దీవించబడును గాక. మంచి పంటలతో దీవించబడును గాక. మంచి పారిశ్రామికవేత్తలు మా దేశంలోకి వచ్చి పరిశ్రమలతో దీవించబడును గాక. మంచి ఆరోగ్యవంతమైన వాతావరణంతో దీవించబడును గాక. అనేకమైన ప్రాజెక్టులు కట్టబడి నీటి సమస్య లేకుండా దీవించబడును గాక. పంటలకు ఏ విధమైన తెగుళ్లు రాకుండా దీవించబడును గాక. వ్యవసాయదారులకు ఏ విధమైనటువంటి వ్యతిరేకతలు, కష్టాలు, జీవోలు విడుదల కాకుండా వ్యవసాయం స్వేచ్ఛగా, సంతోషంగా, ఇష్టముగా చేయనట్లుగా మా వ్యవసాయపు భూములు, వ్యవసాయ ప్రజలు, వ్యవసాయం చేసేటువంటి ప్రతి వ్యవసాయదారుడు తన కుటుంబము దీవించబడును గాక. ఏలూరు ప్రాంతంలో ఉన్న రోగము, వ్యాధి యేసు నామములో గద్దించబడి నీటిని పరిశుద్ధపరచబడి నీటిని శుద్ధి చేయడానికి మనుషులలో చక్కటి ఆలోచన పుట్టును గాక. అధికారుల్లో మంచి ఆలోచన పుట్టును గాక. నీచమైన, కఠినమైన, క్రూరమైన, అపవిత్రమైన, అక్రమమైన రీతిలో నీటిని కలుషితం చేయకుండా, ఆహారాన్ని కలుషితం చేయకుండా, పాలను కలుషితం చేయకుండా మనుషులు మనసులు మార్చబడును గాక. అలాగా ఏలూరు పట్టణము దీవించబడును గాక. ఎక్కడైతే వరదలు, వర్షాలు వస్తున్నాయో ఆ ప్రాంతాలు దీవెనకరంగా మార్చబడును గాక. ప్రపంచ దేశాల్లో ఉన్న 200 దేశాల్లో క్రైస్తవ ప్రేమ విస్తరించును గాక. క్రీస్తు ప్రేమ విస్తరించును గాక. క్రీస్తు విడుదల విస్తరించును గాక. క్రీస్తు కనికరం విస్తరించును గాక. క్రీస్తు శాంతి విస్తరించును గాక. క్రీస్తు అభిషేకం విస్తరించును గాక. దేవుని పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడును గాక. సంఘము షేక్ చేయబడును గాక. సంఘము నూతన పరచబడును గాక. సంఘము పవిత్రపరచబడును గాక. సంఘము శుద్ధి చేయబడును గాక. సంఘము రక్షణతో నింపబడును గాక. దేవుని వాక్యముతో నింపబడును గాక. దేవుని రక్షణతో నింపబడును గాక. దేవుని శక్తితో నింపబడును గాక. దేవుని అభిషేకముతో నింపబడును గాక. దేవుని ఆత్మతో నింపబడును గాక. పరివర్తన చెందబడును గాక. శుద్ధి చేయబడును గాక. నూతన పరచబడును గాక. బంధకాల నుండి విడుదల కలుగును గాక. రక్షణ కలుగును గాక. స్వస్థత కలుగును గాక. కరోనా వైరస్ నుండి, ఫ్రమ్ కరోనా వైరస్ every country be set free in Jesus name. Every country receive the liberty in the name of Jesus. Salvation from Jesus, Holy Ghost anointing from Jesus, deliverance from Jesus. Every wicked body, every mortal body receive strength and power from the Holy Ghost. Fire, consuming fire, the glory of God, the light of God shine upon them. Fill their hearts with the joy, with the peace, with the mighty compassion and Holy Ghost anointing. Breakthrough everywhere. Deliverance, God. Deliver them, all the people. 7.5 billion people be delivered. Every country, about 200 countries be delivered. Every man and woman be equipped with the Holy Ghost. Comfort, peace, joy. Be filled, God. నూతన పరచబడాలి సంఘాలు, సామ్రాజ్యాలు, దేశాలు, అధికారులు, నాయకులు. నాయనా ప్రభా, ప్రతి చర్చి నాయకుడు నూతన పరచబడుదురు గాక. సంఘాలు నూతన పరచబడును గాక. నాయన ఆచారబద్ధమైన సంఘాలు ప్రభా తండ్రి, ట్రెడిషనల్ చర్చెస్ విల్ బి రెన్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Be transformed in the name of Jesus. Be equipped by the Holy Ghost fire and power, consuming Holy Ghost fire. Jesus. దేవా, మా ప్రాంతాలు, మా పట్టణాలు, మా దేశాలు, మా చుట్టుపక్కల ప్రజలు, మా నాయకులు, దేవా మా తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అందరూ నూతన పరచబడుదురు గాక. ఆత్మతో నింపబడుదురు గాక. బలముతో నింపబడుదురు గాక. శక్తితో నింపబడుదురు గాక. అగ్నితో నింపబడుదురు గాక. అభిషేకంతో నింపబడుదురు గాక. ప్రతి నీచమైన, తుచ్చమైన వ్యసనాలు, అలవాట్లు, క్రియలు, పద్ధతులు, ఆచారాలు యేసయ్య నామములో మనుషులకు ప్రయోజనము లేనిది, దేశానికి ప్రయోజనము లేనిది, పట్టణానికి ప్రయోజనము లేనిది, సిటీకి ప్రయోజనము లేనిది, కాలనీకి ప్రయోజనము లేనిది, కుటుంబానికి ప్రయోజనము లేనిది, మనిషి జీవితానికి, హృదయానికి ప్రయోజనము లేనిదంతా కూడా కొట్టివేయబడును గాక. పెరికివేయబడును గాక. ధ్వంసము చేయబడును గాక. కూల్చివేయబడును గాక. దేవుని శక్తి, దేవుని ప్రభావం, దేవుని అగ్ని, దేవుని అభిషేకం పరలోకములో నుండి మనుషుల హృదయాల్లోనికి, జీవిత
జీవితాల్లోనికి, కుటుంబాల్లోనికి, దేశంలోనికి, కాలనీల్లోనికి, పట్టణాల్లోనికి, ప్రజల్లోనికి కుమ్మరించబడును గాక. హల్లెలూయా. కుమ్మరించండి గాడ్, కుమ్మరించండి ప్రభువా. యూరోప్ కంట్రీస్ లోనికి కుమ్మరించండి, ఆఫ్రికన్ కంట్రీస్ లోనికి కుమ్మరించండి, ఏషియన్ కంట్రీస్ లోని కుమ్మరించండి, ఆస్ట్రేలియన్ కంట్రీస్. Behold the Holy Ghost power into all the countries, Europe countries, African countries, Australian countries, American countries, Asian countries. Be filled by the Holy Ghost anointing this morning, God, this night in all the countries. Hallelujah. Some countries are night time. Be filled this night. Hallelujah. This morning be filled in other countries, Asian countries. Be filled. Hallelujah. మా రాజ్యాలు, రాజ్యాంగాలు, నాయకులు, దేశ ప్రధాని గారు, రాష్ట్రపతి గారు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేస్, కార్పొరేటర్స్, హల్లెలూయా, ప్రతి నాయకుడు నింపబడును గాక ఆత్మతో, శక్తితో, దర్శనముతో, కనికరముతో, దయతో, ప్రేమతో, ప్రజల మీద ప్రేమ నాయకులు గుండెల్లో నింపబడును గాక. సేవ దృక్పథం, సేవ చేయాలని ఆశ, కోరిక, వాంఛ నింపును గాక. సేవ చేయుదురు గాక. సంఘాలు దీవించబడును గాక. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ, ఈ సమయం దినం కొరకు వందనాలు చెల్లిస్తూ, ఈ క్రిస్మస్ ఆరాధనలు దీవెనకరంగా ఉండినట్లుగా ప్రార్థిస్తూ, ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ, ప్రతి సంఘానికి, ప్రతి దేశానికి, ప్రపంచం అంతా క్రిస్మస్ ఆరాధనలు మార్పుకి కారణమవును గాక, పరివర్తనకు కారణమవును గాక, ఎదుగుదలకు, అభివృద్ధికి కారణమవును గాక, ఆధ్యాత్మిక చింతనకు, ఆలోచనకు, నాయనా నీ సన్నిధిలో మార్పు చెందటానికి, రూపాంతరం చెందటానికి కారణమవును గాక, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము నింపబడటానికి కారణమవును గాక. మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు పేట హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ దినం కూడా మరి లైవ్ ప్రోగ్రామ్ లో కూర్చున్నాం. అందరూ లైవ్ ప్రోగ్రాంలు వీక్షిస్తున్న ప్రతి బిడ్డకి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యం ద్వారా ప్రోత్సహించబడదాం, వాక్యానికి దగ్గర అవుదాం, దేవునికి దగ్గర అవుదాం, దైవత్వానికి, మంచితనానికి, ప్రేమకు, శాంతికి, సమాధానానికి దగ్గర అవుదాం, దేవుణ్ణి ఆరాధించుదాం. హల్లెలూయా. టునైట్ హౌస్, రాత్రి కూడా కలవగలిగిన వాళ్ళందరూ మాతో కలిసి ప్రభువుని ఆరాధించండి. God bless you all in the name of Jesus Christ of Nazareth. Have a good night and a good day. And tonight also we have wonderful time. You can join with us by 8 o'clock p.m. in India, but 7 o'clock p.m. a.m. In America, in Los Angeles time. And throughout the world you can join with us. Praise the Lord. I welcome you in the name of Jesus for the wonderful time to worship God in these wonderful days. Hallelujah. Have a good night and a good day. See you in the evening. Praise the Lord.